తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఆయన ప్రజాప్రతినిధులుగా జర్నీ స్టార్ట్ చేసి రేపటికి 20 సంవత్సరాలు పూర్తవుతోంది. మిడ్జిల్ మండలం, మహబూబ్ నగర్ మిడ్జిల్ మండలం జెడ్పీటీసీగా, అది కూడా స్వతంత్ర అభ్యర్థిగా ఫస్ట్ గెలుపొందింది రేపటి రోజునే, ఆయన 20 సంవత్సరాల క్రితం. అసలు రేవంత్ రెడ్డి మిడ్జిల్లో జెడ్పీటీసీగా కెరీర్ ప్రారంభించి, పొలిటికల్ కెరీర్ ప్రారంభించి ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రిగా కూర్చున్నారు అని అంటే ఆ జర్నీ ఎలా సాగింది అనేది అంటే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆయన అంటే గిట్టని వాళ్ళకి ఒకళ్ళ రాజకీయాల్లో ఏ నాయకుడు అందరికీ ఇష్టమైన నాయకుడిగా ఉండడం సాధ్యం కాదు. ఎవరికైనా, ఎంత పెద్ద నాయకుడికైనా, జాతీయ నాయకులకైనా, రాష్ట్ర స్థాయి నాయకులకైనా 100% ప్రజల అభిమానాన్ని చూరగొనడం అనేది అసాధ్యం. ఎవరు లేరు కూడా, అలాగా చరిత్రలో ఎవరు లేరు. అలాంటి వాళ్ళు చాలామంది ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళు ఓడిపోయారు కూడా. సో అలాంటి సందర్భంలో ఈ 20 ఏళ్ల రేవంత్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం ఏదో ఆషామాషిగానో లేక లెగసీతోనో లేక తాతలు తండ్రులు తీసుకొచ్చి ఇచ్చిన రాజకీయ వారసత్వంతోనో అట్లా వచ్చింది కాదు ఇది. రేవంత్ రెడ్డి గారిని ఒక మాటలో చెప్పాలంటే హీఈస్ ఎ సెల్ఫ్ మేడ్ మ్యాన్, హీఈస్ ఎ సెల్ఫ్ మేడ్ లీడర్. విద్యార్థి దశలో ఏబీవీపీ అఖిల భారత విద్యార్థి పరిషత్లో ఏబీవీపీ నాయకుడిగా, కార్యకర్తగా పనిచేసిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత మిడ్జిల్ మండలంలో జెడ్పీటీసీ పదవికి ఇండిపెండెంట్గా పోటీ చేశారు 96లో 2006లో పోటీ చేసి గెలిచి ఏడాది తిరగకుండా ఎమ్మెల్సీ లోకల్ బాడీస్ దీంట్లో మళ్ళీ ఇండిపెండెంట్గానే ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచారు. గెలిచి శాసనమండలికి రావడం, శాసనమండలిలో ఆయన వాక్చాతుర్యము, వాగ్దాటి, యువకుడిగా ఆ స్పీడు, ఇవన్నీ బాగా అందరినీ ఆకర్షించాయి అప్పట్లో. ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడం, ఆ తర్వాత రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలవడం, ఇదంతా చూసాం మనం. ఆయన అసెంబ్లీలో ఉన్నప్పుడే తెలంగాణ ఉద్యమం పీక్స్లో ఉండడం, అప్పుడు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడంలో కానీ, గవర్నర్ కుర్చీ లాగేయడం కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో, ఇవన్నీ చూసినవే. ఆ తర్వాత ఆయన కొడంగల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన సందర్భం కూడా చూసాం మనం తెలంగాణ వచ్చిన తర్వాత. ఆ వెంటనే మళ్ళీ మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుపొందడం చూసాం. కాంగ్రెస్ పార్టీలో చేరి, అదే కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యి, అదే కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షుడయ్యి, అదే కాంగ్రెస్ పార్టీలో 2023 ఎన్నికలకి రథసారథిగా, పిసిసి అధ్యక్షుడిగా పార్టీని ముందుండి నడిపించి, పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి మనకి సరైన వాడు అని అధిష్టానం నమ్మి బాధ్యతలు అప్పచెపితే విజయవంతంగా వాటిని నిరూపించుకుని పార్టీని గెలుపు పదంలో నడిపించి ముఖ్యమంత్రి అయిన పరిస్థితి. అయితే ఈ మధ్యలో ఎన్నో ఒడిదుడుకులున్నాయి, ఎన్నో తప్పటడుగులున్నాయి, ఎంతో స్పీడ్ ఉంది. ఆ స్పీడ్ వల్ల ఎదురు దెబ్బలు తగిలాయి, తల బొప్పి కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే రేవంత్ రెడ్డి గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎంత తొక్కితే అంత లేస్తాడు, ఎంత దెబ్బ తగిలితే అంత గట్టిగా దానికి ప్రతిస్పందిస్తాడు. ఎవరైనా టచ్ చేయాలి అనుకుంటే 1-2 సార్లు ఆలోచించుకోవాల్సిన లీడర్ రేవంత్ రెడ్డి. అది తను తిన్న ఎదురు దెబ్బల వల్ల వచ్చిన మొండితనమా లేక కొంతమందికి బై బర్త్ అలా వస్తుందా అనేది మనం చెప్పడం కష్టం. రేవంత్ రెడ్డి గారిలో బై బర్త్ ఉంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద జరిగిన దాడులు కానీ, కేసులు కానీ, అరెస్టులు కానీ అవి ఉన్నాయి.
ఆయన మీద ఉన్న కేసుల్లో కొంత మనం కొట్టిపారేయలేని తప్పిదాలు కూడా ఉన్నాయి, అందుకే కేసులు అయ్యాయి. దాన్ని మనం అవునన్నా కాదన్నా దాన్ని మనం కోర్టుల్లో నిరూపితం అయినా కాకపోయినా కోర్టులో కేసులున్నా కొంతవరకు అది జనంలో చర్చ జరుగుతున్న పొరపాట్లే అవి. అయితే ఎవరు చేయట్లేదా అంటే అందరూ చేసిన వాళ్ళే. అది అలా నడిచిపోతూ ఉంది ఆ కేసు. నడుస్తుండగానే ఆయన ముఖ్యమంత్రి కూడా అయిపోయాడు. అయితే ఇక్కడ కాకలు తీరిన కేసీఆర్ గారు లాంటి వాడిని ఢీ కొట్టడము అని అంటే చిన్న విషయం కాదు. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నన్ని రోజులు రేవంత్ రెడ్డిని రాజకీయాల్లో లేకుండా చేయాలని చూసిన పరిస్థితి. ఎందుకంటే రేవంత్ రెడ్డి వాయిస్ చాలా గట్టిది. రేవంత్ రెడ్డి తన వాయిస్తో జనాన్ని కదిలించగలడు. కేసీఆర్ గారు ఎలాగైతే నేను బక్కపేదోడిని అని అంటాడో, చాలా బక్కగా ఉంటాడు కదా ఆయన అనేవాడు నేను బక్కపేదోడిని అని. కానీ తన గళంతో తన మాటతోనే జనాన్ని కదిలించాడు. తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించాడు కేసీఆర్ గారు, నో డౌట్. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఫిజికల్గా అంత అపియరెన్స్ లేకపోవచ్చు, బట్ వాయిస్తో మాటల చాతుర్యంతో జనాన్ని కదిలించాడు. బీఆర్ఎస్కి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల్ని నడిపించి ఇవాళ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పుకోదగ్గ ఒక విషయం ఉంది ఇక్కడ. అదేంటి అంటే కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకపోవడం. కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకపోవడానికి ఏకైక కారణం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడలేకనే. ఇందులో సందేహమే లేదు, నో డౌట్. అక్కడ ఇంకెవరన్నా జానారెడ్డి గారో లేకపోతే ఇంకొకరు లేక వేరే పార్టీ వాళ్ళు ఎవరున్నా కేసీఆర్ గారు అంత ఇదిగా ఫామ్ హౌస్కి కన్ఫైన్ అయి కూర్చునేవాడు కాదు. కనీసం అసెంబ్లీ 10 రోజులు ఉంటే 2-3 రోజులైనా వచ్చి వెళ్ళేవాడేమో. అసలు అసెంబ్లీకి రానిది రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కుర్చీల్లో చూడడం ఇష్టం లేక. అది కొంతమంది అహంకారం అనేవాళ్ళు ఉన్నారు, లేకపోతే చిన్న చూపు అనేవాళ్ళు ఉన్నారు, లేకపోతే రేవంత్ రెడ్డి పిల్లగాడు నా ముందు ఎట్లయితాడనే చిన్న చూపు అనేవాళ్ళు ఉన్నారు, రకరకాలుగా మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. కారణం ఏదైనా తొక్కుకుంటా వస్తాననో, నేను ఇంట్లో కూర్చోబెడతానో, నీ సంగతి చూస్తానో చెప్పి మరీ ముఖ్యమంత్రి అయినవాడు రేవంత్ రెడ్డి. అది జీర్ణించుకోలేకపోతున్నారు కేసీఆర్ గారు అనేది పొలిటికల్గా అందరూ చెప్తారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఢిల్లీలో ఎంపీలు అందరూ ఒక సందర్భంలో అంటే అక్కడ ఢిల్లీలో లోక్సభ సమావేశాలు జరుగుతున్నాయి. ఇక్కడేమో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు. అప్పుడే ఆయన కొత్తలో తెలుగు రిపోర్టర్లు అక్కడ ఎంపీలకి ఏదో మా సందర్భంలో వేరే విషయంలో ఇంటర్వ్యూలు తీసుకుంటున్నప్పుడు సుప్రియా సూలేని మన తెలుగు రిపోర్టర్ ఒక ఆయన అడిగాడు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా, మీ ఒపీనియన్ ఏంటి అని. ఆమె చెప్పిన మాట ఏంటంటే, ఎంపీగా తను నాకు మంచి మిత్రుడు రేవంత్ అన్న, షీ టోల్డ్. ఆమె అన్న మాట, రేవంత్ అన్న నాకు మంచి మిత్రుడు. తెలుగులో కాదు, హిందీలో చెప్పింది. రేవంత్ అన్న అని తెలుగులోనని, రేవంత్ అన్న మేరా అచ్చా దోస్త్ హై, ఎంపీగా ఉన్నప్పుడే నెక్స్ట్ ఎలక్షన్ నేను ముఖ్యమంత్రి అవుతా అని నాకు చెప్పాడు అని సుప్రియా సూలే గారు, శరద్ పవార్ గారి కుమార్తె, ఎంపీ మహారాష్ట్ర, ఆమె చెప్పింది. అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రయత్నం చేయడం వేరు. కేసీఆర్ లాంటి ఒక రాజకీయ దురంధరుడు, మాటకారి, అలాంటి వ్యక్తి ఇక్కడ సీఎంగా ఉండగా, ఒక ఉద్యమ పార్టీ అధికారంలో ఉండగా నేను ముఖ్యమంత్రి అవుతాను అని అక్కడ ఎంపీ సహచర ఎంపీలకు ముందుగానే చెప్పాడు అంటే అది చిన్న విషయం కాదు. ఎంతో కాన్ఫిడెన్స్ ఉండాలి. పైగా కాంగ్రెస్ పార్టీలో పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి గారిని రిపోర్టర్స్ మీరే ముఖ్యమంత్రి అట కదా అంటే, నేను ఎక్కడ చెప్పలేదే, మీరు నన్ను ఇబ్బంది పెట్టొద్దు,
నేను ఎక్కడ ముఖ్యమంత్రిని చెప్పుకోవట్లే, మా పార్టీ కోసం పాదయాత్ర చేస్తున్నా, నేను నా కోసం కాదు అని చెప్పుకునేవాడు రాజశేఖర రెడ్డి లాంటి నాయకుడే. అలాంటిది ఎన్నికలు ఇంకా 3 ఏళ్ళు ఉన్నాయి అనగానే నేనే ముఖ్యమంత్రి నేను అవుతాను అని చెప్పిన వ్యక్తి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అలాంటి రేవంత్ రెడ్డి గారు రేపటికి తను ప్రజాప్రతినిధిగా 20 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నారు. ఇండిపెండెంట్గా, తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, ఎమ్మెల్యేగా, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, ఎంపీగా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన జర్నీని ఏ కోణంలో విశ్లేషించవచ్చు, ఎలా విశ్లేషించవచ్చు, ఇది ఎవరికి ఇన్స్పిరేషన్, రాజకీయాల్లో ఉత్థాన పతనాలు ఎలా ఉంటాయి, రాజకీయాల్లో హత్యలే కానీ ఆత్మహత్యలే కానీ హత్యలు ఉండవు అని అంటూ ఉంటారు. రేవంత్ రెడ్డి గారి 20 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం, ప్రజాప్రతినిధిగా ప్రస్థానం, దీని మీద చర్చను చూస్తున్నాం. చర్చలో మనతో విక్రమ్ పూలా గారు సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు, అలాగే అందే సత్యం గారు రాజకీయ విశ్లేషకులు, అండ్ డాక్టర్ అద్దంకి దయాకర్ గారు శాసన మండలి సభ్యులు, ప్రభుత్వ విప్ మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా దయాకర్ గారు నమస్తే. నమస్తే సార్ వెంకటకృష్ణ గారు, పెద్దలందరికీ కూడా. దయాకర్ గారు, ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రతినిధిగా 20 ఏళ్ల ప్రస్థానాన్ని బ్రీఫ్గా ఒక 2 నిమిషాల్లో స్ఫూర్తిదాయకంగా చెప్పమంటే ఎలా చెప్తారు? మీరేం చెప్తారు? మీకు ఆయనలో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన అంశాలు ఏమైనా ఉన్నాయా? వెంకటకృష్ణ గారు యాదృచ్ఛికమైనప్పటికీ కూడా వారు పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు ఫస్ట్ రియాక్షన్ కూడా నాదే తీసుకున్నారు మీరు కదా. అవును, వెరీ ఫస్ట్ అప్పుడు కూడా. అవును, అది ఎందుకంటే అది మొదటి మెట్టు కాబట్టి, అంటే రాజకీయంగా ఎదగడానికి, ఈ రోజు ముఖ్యమంత్రి కావడానికి అది ఆ రోజున మొదటి మెట్టే. అయితే ఒక కనబడడానికి ఏదో ఫైర్ బ్రాండ్గా కనపడ్డా, చూడడానికి ఆవేశపరుడుగా మనకు వినపడ్డా, ఒక నిరాడంబరుడు, ఒక శాంత హృదయుడు లెక్క నాకు రేవంత్ అన్న కనబడుతుంది. అంటే నా ఎరుక 2016 బాగా, అంతకంటే ముందు రేవంత్ రెడ్డి గారు తెలుసు, రేవంత్ రెడ్డి గారు రాజకీయం ఉంది. ఆ తర్వాత నీ డిబేట్ చివరి డిబేట్ ఆయన. అవును, 6 టీవీలో ఉన్నప్పుడు ఆ రోజు నేను ఓడిపోయి వచ్చిన వారు గెలిచి వచ్చిండ్రు, అది చివరి డిబేటు మీ దాంతోనే. ఆయన నేను ఇప్పటి నుంచి రావట్లేనని మీతో కూడా చెప్పిండు మనం టిఫిన్ చేసేటప్పుడు. అంటే డిబేట్స్ కూడా చేసి, అంటే ఒక పేరుకు రెండైనప్పటికి కూడా క్షేత్రస్థాయి నుంచి అణిచివేతానని కానీ ఆ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదగడానికి కఠోర శ్రమ, తర్వాత పని విధానంలో పటిష్టత, కన్విక్షన్ కన్విక్షన్ అంటే తెలుగు పదం ఏమొస్తుంది కానీ అంత పర్ఫెక్ట్, మిస్టర్ పర్ఫెక్ట్ గా నేను చూస్తాను. నిబద్ధత తర్వాత ఎగ్జిక్యూషన్ లో మిస్టర్ పర్ఫెక్ట్ గా ఉంటాడు. మనం మాట్లాడుతున్నప్పుడు మీకు కూడా అనిపిస్తుంది, మనం మాట్లాడుతున్నప్పుడు మనతోనే మాట్లాడతాడు, మనలాగానే మాట్లాడతాడు, మన ఆలోచనలకు దగ్గరగానే ఉంటాడు. కానీ కార్యాచరణలో తనదైన శైలి చాలా పకడ్బందీగా ఉంటుంది. సీక్రసీ మెయింటైన్ చేయడు, చెప్తాడు, చేస్తాడు, చెప్పింది చేస్తుంటాడు. ఇలాంటివి నేను గమనించిన వారిలో. తర్వాత వారు టీడీపీలో ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము మిత్రులమందరం కొంతమంది కలిసినాం. ఆ రోజు అన్నాడు, నేను సీఎం అయ్యే అవకాశం నాకుంది, మీలో ఎవరికి సీఎం అయ్యే అవకాశం ఉన్నా మీకు నేను సహకరిస్తాను, కానీ నాకు మీ అందరికంటే ముందు నా ప్రయాణం మొత్తం కూడా ఇటువైపుగా ఉంది, నాకు అడ్డంకులు ఉన్నాయి, నాకు సహకరించండి మిత్రులారా అని కొంతమంది ఉన్నాం ఆ రోజు అన్నాడు. అంటే నేను ఆశ్చర్యపోయినా, ఎందుకంటే నేను రాజకీయాల్లో అంత సీనియర్ ఏం కాదు, ఉద్యమంలో ఉండొచ్చు. నేను 2004 నుంచి ప్రజా జీవితంలో ఉన్న, నాదంతా కూడా ఒకటి మాలమారాడైతే 2 తెలంగాణ ఉద్యమం. కానీ ఆయన మొదటి నుంచి రాజకీయ క్షేత్రంలో ఉన్న రాజనీతిలో ఆయన విజన్ చూసుకుంటుండు. ఆ క్రమంలో ఆర్థికంగానైనా, సామాజికంగానైనా, రాజకీయంగానైనా చాలా అడ్వాన్స్గా ఉన్నాడు. మా అంశాలు కూడా మాకు చెప్పేటోడు, మీరేంటి, ఎట్లా ఉన్నారు, మీరు ఎట్లా కావాలనే అంశాలు కూడా చెప్పేటోడు. అంటే ఎదుటి వ్యక్తిలో బలాలను, బలహీనతను కూడా అంచనా వేయగలగడం. ప్రత్యర్థి అయితే
తన బలాలను బలహీనం చేయడం, తన మిత్రుడైతే తన బలాలను మరింత బలోపేతం చేసి తనకు తర్వాత తన పరివారానికి కూడా ఉపయోగించగల సామర్థ్యం చాలా మెండుగా ఉన్న వ్యక్తిగా నేను రేవంత్ రెడ్డి గారు నా రాజకీయ జీవితంలో కాదు, నా ప్రజా జీవితంలోనే కాదు, నా ఈ 50 to 53 ఇయర్స్ ఏళ్లలో నేను నాకు దగ్గరగా ఉండే నేను కేసీఆర్ గారిని కూడా చాలా దగ్గరగా చూసిన ఒక ఉద్యమకారుడిగా, ఉద్యమ సహచరుడిగా. ఆయన ఆ రోజు రాజకీయ నాయకుడు కావచ్చు, మేము ఉద్యమకారులం కావచ్చు. ఆ రోజు కేసీఆర్ చూసిన ఆయన ఆలోచనలను ఈయన ఆలోచనలను కంపేర్ కూడా చేసుకుంటే ఇక్కడ అప్డేటెడ్ పొలిటికల్ వెర్షన్ ఆఫ్ ఇండియాగా కనపడతారు నాకు. వీడు తెలుగు రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభావం మనం అనుకుంటే వివిధ రాష్ట్రాల్లో ఉండే వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా అప్పుడప్పుడు ఢిల్లీకి పోయినా, ఇటు బెంగళూరు పోయినా, ఇటు ఇతర రాష్ట్రాలకు పోయినా నేను ఇక్కడ విప్పును ఎమ్మెల్సీని అంటారే రేవంత్ రెడ్డి గారు చాలా విజనరీ లీడరు, చాలా మంచిగా ఆలోచిస్తాడు, మంచిగా చేస్తాడు, యంగ్ డైనమిక్ అని అంటుంటారు. అంటే మేము గమనించింది కూడా వారిలో ఏంటంటే యంగ్గా ఉండడం, డైనమిజంగా ఉండడం కాదు, నిజాయితీగా కూడా ఉండే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే రాజకీయాల్లో టాక్టిక్స్ ఎక్కువ, టాక్టిక్స్ లో నిజాయితీ తక్కువ ఉంటుంది. తర్వాత స్ట్రాటజీలో ఇంకెక్కువ ఉంటాయి టాక్టిక్స్. స్ట్రాటజీలో నీ వ్యూహము నువ్వేం కావాలనుకునేది ఉంటుంది, కానీ టాక్టిక్స్ లో, ఇంటీరియం టాక్టిక్స్ లో కేసీఆర్ లాంటి వారిని చిత్తు చేయడం అంటే అంత సింపుల్ కాదు. ఎందుకంటే అప్పటికి కేసీఆర్ మన ఆంధ్ర, సీమాంధ్ర, తర్వాత ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మనోడు చెడుగుడు వాడే పరిస్థితి నుంచి తను పరిపాలనకు వచ్చిన తర్వాత ఫెయిల్యూర్ను తన వైపుగా మలుచుకోవడానికి కాంగ్రెస్ పార్టీ వేదికను వినియోగించుకున్న తీరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఒక విశాలమైన సముద్రం అసలు వాస్తవం చెప్పాలంటే. అలాంటి దాంట్లో అగ్రనాయకత్వం నుంచి ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని కన్విన్స్ చేసి నేను ఈ రాష్ట్రంలో అధికారాన్ని తేగలను అని చెప్పి స్టాటిస్టిక్స్ తో కూడా కన్విన్స్ కలిగి ఎట్ ద సేమ్ టైం నాయకత్వాన్ని కూడా అందిపుచ్చుకోగలిగిండు. నాయకత్వాన్ని అందిపుచ్చుకున్న తర్వాత తను అధికారాన్ని తేవడానికి ఒక విజన్ తో ఫస్ట్ దళిత గిరిజన దండోరాన్ని పెట్టినప్పుడు మొట్టమొదటి ఎందుకన్నా ఇదే ఆ కార్యాచరణలోకి ఆయన ఎంచుకున్న స్ట్రాటజీస్ వెళ్లే ముందు ఒకసారి విక్రమ్ గారి అనుభవాలు కానీ ఆయన అబ్జర్వేషన్ గారు. విక్రమ్ గారు నమస్తే అండి. రేవంత్ రెడ్డి గారి ఈ జర్నీ సందర్భంగా సీఎంగా అయ్యారు కాబట్టి మీ అబ్జర్వేషన్, ఎందుకంటే మీరు కూడా చాలా సన్నిహితంగా చూశారు టీడీపీలో ఆయన 87 నుంచి పరిచయం. అంటే చాలా ఇంటర్మీడియట్ ఏవి కాలేజీలో ఆయన ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల నుంచి నాకు తెలుసు. ఎందుకంటే నాకు జూనియర్ కొలీగ్. సరే అది పక్కన పెడితే, అంటే ఆయన్ని చూసిన వాళ్ళప్పుడు అప్పుడులోనే మేము అనుకునేవాళ్ళం ఇతరులు ఏదో ఒకటి ఉంది, ఒక ఆకర్షణ, ఒక స్పార్క్, ఏదో ఒకటి అవుతాడు ఈ కుర్రాడు అనేది అనిపించేది అనమాట. ఓ నాన్ స్టాప్గా మాట్లాడతాం, ఏదైనా ఒక సబ్జెక్ట్ పట్టుకుంటే చాలా కన్విన్సింగ్గా, చాలా నవ్వుతా. అంటే ఎప్పుడు కూడా, ఇప్పుడు దయాకర్ గారు ఒక మంచి మాట అన్నాడు, ఏది దాచుకోడు, అంత ఓపెన్నెస్ అనమాట. ఏదైనా ఉంటే అట్లాగా మాట్లాడుతుంటాడు. అప్పటి నుంచి నాకు 87 నుంచి పరిచయం. తర్వాత సరే 92లో ఆయన మ్యారేజ్ అయింది, తర్వాత ఆ లైన్ మార్చుకున్నాడు. అయితే ఈ సందర్భంగా ద పొలిటికల్ అసెండింగ్ ఆఫ్ రేవంత్ రెడ్డి అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ అండి యాక్చువల్లీ చెప్పాలంటే. అంటే ఇండియన్ పాలిటిక్స్లోనే ఒక నాట్ ఓన్లీ ఇన్ తెలుగు స్టేట్స్, మన భారతదేశ రాజకీయ చరిత్రలో, ఎందుకంటే ఆ వచ్చిన అవకాశాలు అంటే ఆయనకి ఎలా వచ్చినాయి అనేది కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మిడ్జిల్లో ఆయన జడ్పీటీసీ బీఆర్ఎస్లో చేశాడు. 2007లో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండగా మీకు తెలుసు కౌన్సిల్ని పునరుద్ధరించారు. అప్పటి వరకు కౌన్సిల్ లేదు మనకు. ఆ కౌన్సిల్ని పునరుద్ధరించడానికి చాలామంది అంటే ఇష్టపడాల చాలామంది. కానీ అక్కడ ఏంటంటే కొంతమందికి కాంగ్రెస్ పార్టీలో ఉండే అసంతృప్తివాదులు కావచ్చు, లేదంటే ఆ ఉపాధి కల్పన కోసం. ఎందుకంటే చెన్నారెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు 1989లో రాజశేఖర రెడ్డి గారు ఆన్ రికార్డు అసెంబ్లీలోనే 6వ ఇల్లు లాంటిది అన్నాడు కౌన్సిల్ని. మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత 2007లో కౌన్సిల్ని రివైవ్ చేశారు. అంటే రాగానే 2004లోనే ఆ ఫైల్ మూవ్ అయింది. అది తర్వాత టైం పడుతుంది కదా, 2007లో అయింది. 2007లో కౌన్సిల్ రివైవ్ అయిన తర్వాత
అక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినాయి. అవును, లోకల్ బాడీ నుంచి 20% ఆల్రెడీ తీసుకున్నారు కదా. జడ్పీటీసీ ఉన్నాడు అప్పటికి. ఈయన ఏంటంటే జడ్పీటీసీ ఉన్నాడు కదా, ఆయన మిడ్జిల్ దీనికి. తెలుగుదేశం ఏంటంటే తెలుగుదేశం క్యాండిడేట్ నించోబెట్టల. అంటే అప్పటికే రాజశేఖర రెడ్డి గారు చాలా స్పీడ్గా ఉన్నాడు, ఏ ఎలక్షన్ అయినా కూడా కోట్లు గుమ్మరిస్తున్నాడు. పైగా ముఖ్యమంత్రి అయిన కొత్త ఆయన ఆ స్పీడ్కి తెలుగుదేశం వాళ్ళు ఆల్రెడీ డిమారలైజ్ ఉన్నారు. అప్పుడు కూడా భయపడి ఉంటారు. అదే పోటీ చేయకుండా అప్పుడు ఇండిపెండెంట్గా ఈయన పోటీ చేస్తే నాగం జనార్దన్ రెడ్డి గారు, తర్వాత పి చంద్రశేఖర్, రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి, ఇటువంటి లీడర్స్ అందరూ ఏం చేశారంటే మనం ఇండిపెండెంట్కి సపోర్ట్ చేద్దాం అని చంద్రబాబు నాయుడు గారిని కన్విన్స్ చేశారు. కన్విన్స్ చేసిన తర్వాత టీడీపీ సపోర్ట్ చేసింది. ఇండిపెండెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారికి టీడీపీ సపోర్ట్ చేసి విత్ సపోర్ట్ ఆఫ్ టీడీపీ ఆయన ఎమ్మెల్సీ అయిన రోజునే వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిసి బొకే ఇచ్చారు. ఆ రోజు నేను కూడా అక్కడే ఉన్నా. బొకే ఇచ్చి పార్టీలో ఫార్మల్గా జాయిన్ అయినట్టు అనమాట. అక్కడి నుంచి ప్రిన్సిపల్ జాయిన్ అయ్యారు. అప్పుడు 2007లో మీకు తెలుసు రాష్ట్రంలో జలయజ్ఞం ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నప్పుడు టీడీపీ బ్రహ్మాండమైన ప్లాట్ఫామ్గా ఉపయోగపడింది. ఆయనకి కౌన్సిల్ మెంబర్గా ఉండి చూపించాడు. ప్రెస్ కాన్ఫరెన్స్లు రోజువారీ చాలా ఇన్ఫర్మేషన్ ఆయనంతా ఆయనే తెచ్చుకునేవాడు. జనరల్గా తెలుగుదేశం పార్టీలో ఏంటంటే లైబ్రరీ ఉండేది, లైబ్రరీని యూజ్ చేసుకునేవాడు. ఈయన కూడా సొంతంగా కొంత గ్యాదర్ చేసేవాడు. ఆయనకు ఉన్నటువంటి పరిచయాలు అవన్నీ చేసి చాలా వాళ్ళ కంటిలో నలుసులాగా మారాడు ఆయన. అదే సమయంలో ఒక ఇదే కాదు, అంటే ఈ సాగునీటి ప్రాజెక్టుతో పాటు మన మైనింగ్, ఓబులాపురం మైనింగ్ లో చాలా ఇష్యూస్, ఇరిగేషన్, మైనింగ్ అండ్ రెవెన్యూ, ఈ మూడింటి మీద మంచి అసలు ఓబులాపురం అయితే వణికించేసి అంత ఇన్ఫర్మేషన్ తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ తెలుగుదేశంలో ఏంటంటే ఒక సిస్టమ్ ఒకటి ఉందండి. అన్లైక్ ఇన్ కాంగ్రెస్ పార్టీ, దాయకర్ గారు ఏమన్నా ఫీల్ అవ్వచ్చు, కానీ నేనేంటంటే కాంగ్రెస్ పార్టీలో అట్లాంటి కల్చర్ లేదు. తెలుగుదేశంలో ఏంటంటే ఒక యంగ్ లీడర్ ఎవరన్నా ఎమర్జ్ అవుతుంటే చంద్రబాబు నాయుడు గారు చాలా సపోర్టివ్గా ఉంటారు, ఆయన తగిన ప్రోత్సాహం ఇస్తారు. అట్లాగా అప్పుడు మిగతా లీడర్లు ఓటమి వల్ల కొంత డిమోరలైజ్ అయ్యి కొంచెం కామ్గా ఉన్న టైంలో ఈయన ఫ్రెష్గా వచ్చాడు, బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు. ఆల్మోస్ట్ వారంలో 1-2 లీడర్షిప్ వస్తుంది. అందులో రాజశేఖర రెడ్డి ఈయన రెడ్డి అది కూడా ఒక కలిసి వచ్చింది. అట్లాగా దడదడలాడిచేటప్పుడు ఎవరి కుర్రోడు అనేది అందరికీ బ్రహ్మాండంగా ఎవరు రేవంత్ రెడ్డి అంటే అతనిలో ఆ క్రేజ్ అనేటువంటిది ఒకటి ఫామ్ అయింది. మేము అప్పట్లోనే ప్రెస్ మీట్లు కాడికి వస్తుంటే మా ఏజే కదా రవంత్ రెడ్డి అనే వాళ్ళం. అదే అంటే మనిషి చూస్తే అని అన్నట్టు, కానీ ఆ వాగ్దాటి అది. ఇంకోటి ఏంటంటే ఎక్కడా కూడా తన ప్రెస్ కాన్ఫరెన్స్లో కేసీఆర్ గారు అట్లా లైన్ తప్పాడు, కానీ వాళ్ళని వీళ్ళని కొంచెం అంటే మాట తోలటం, కాంగ్రెస్ వాళ్ళని కానీ మిగతా వాళ్ళని కానీ, ఈయన ఎక్కడా కూడా ప్రత్యర్థుల్ని వ్యక్తిత్వ హననం చేసేటట్టు సబ్జెక్ట్ మాట్లాడతాడు. అంటే తన దీనికి వచ్చినప్పుడు ఎప్పుడన్నా మాట చూడవచ్చు కానీ, బట్ వ్యక్తిత్వ హననానికి పాల్పడకుండా సబ్జెక్టు మాట్లాడతాం. తర్వాత మీరు ఇందాక ఒక పాయింట్ అన్నారు, 2014 తర్వాత ఏమైందంటే ఈ 2 ఏళ్ళు కదా 2009లో మళ్ళీ ఆయన ఎమ్మెల్సీ అయ్యాడు, అదే ఎమ్మెల్యే అయ్యాడు. అప్పుడు మన పోటాపోటీగా శాసనసభలో బడ్జెట్ ప్రజల నుంచి చేయటం, గొడవ చేయడం, చైర్ లాగేయడం, దీంతో ఇక అట్లాగా తెలుగుదేశం బాగా ఉపయోగపడింది. తర్వాత ఏమైంది, మీకు 18లో ఆయన ఓడిపోయిన వెంటనే 6 నెలల్లో మీకు మళ్ళీ ఎంపీసీ రావటం, అది దానికి టికెట్ రావడం. యాక్చువల్గా ఆ టికెట్ ఆయనకి అంటే కొంతమంది అడ్డుపడ్డారు, అయినా కూడా టికెట్ తెచ్చుకోగలగటం. తర్వాత పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది హేమాహేమీలు ఉంటే పీసీసీ రావటం, ఇవన్నీ చూస్తే ఆయన గ్రిట్, డిటర్మినేషన్ మీరు అన్నట్టుగా చాలా ఉన్నాయి. దానికి తోడు అదృష్టం కలిసి వచ్చింది. అవకాశాలు చాలా మందికి కొంత కష్టపడితే కొంత అదృష్టం మిక్స్ అవుతుంది, అది కలిసి వస్తుంది. అటువంటి వాళ్ళకి అదృష్టం పాలు తక్కువ, హార్డ్ వర్క్ ఇది ఎక్కువ. చాలా అట్లాగా అది ఆ అసెండింగ్ చూసినట్లయితే అద్భుతమైనటువంటిది. ఎనీహౌ ఆయనకి శుభాకాంక్షలు ఈ వేదిక మీద 2 దశాబ్దాల సందర్భంగా. అన్నీ సత్యం గారు నమస్తే అండి. నమస్తే సత్యం గారు, రేవంత్ రెడ్డి గారి జర్నీ మీద మీ అవగాహన ఏంటి, మీ విశ్లేషణ ఏంటి? అబ్సల్యూట్ గా చొరవ ఉన్నటువంటి మనిషి అండి.
ఎక్కడ నమ్మకం కోల్పోడు. తర్వాత మీరు ఇంతకుముందు చెప్పినట్టు సుప్రియ సూలే తోటి ఎంపీ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అయితే అన్నారు మీరు. అవును, మీరు ఆశ్చర్యపోతారు ఒక విషయం చెప్తే. అప్పటికి 50 ఏళ్ళు వచ్చి ఉంటాయి. కానీ 35 ఏళ్లకు ఎమ్మెల్సీ అయినప్పుడే ఆయన మిత్రుడు తెలుగుదేశం ఎమ్మెల్సీ, వరంగల్ ఎమ్మెల్సీ తోటి నేను ముఖ్యమంత్రి అయితే అన్నాడట. ఆయన నాకు ఫ్రెండ్. మొన్న పెళ్లిలో కలిసి మీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే 35 ఏళ్లకు మొదటిసారి ఎమ్మెల్సీ అయినప్పుడు నేను ఎన్ఆర్ఓ ముఖ్యమంత్రి అవుతానంటే ఈ పొల్లగాడు ఏంది రాజకీయాలు ఇంత జోగ్గా చెప్తుండే అనుకున్నట్టు. అరే మన కళ్ళ ముందు నేను ఎంత ఎదిగొచ్చిండే అంటే చెప్తుండే ఎమ్మెల్సీ, ఎక్స్ ఎమ్మెల్సీ. అంటే తన విల్ అది అబ్సల్యూట్ గా టార్గెట్, సెల్ఫ్ బిలీఫ్. ఖచ్చితంగా ఆ నమ్మకం, అంత అబ్సల్యూట్ ఫెయిత్ ఉంటే దాని తగ్గటువంటి కృషి కూడా రెండు మిక్స్ అయినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. తర్వాత రాజకీయాల్లో కూడా సేఫ్ సైడ్ ఉండి రాజకీయాలు చేస్తే వస్తే రావచ్చు, పోతే పోవచ్చు. అట్లా కనుక రిస్క్ తీసుకుంటూ చేస్తే ఖచ్చితంగా ఎక్కడో అక్కడ సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కేసీఆర్ ఉన్నంత కాలం, ముఖ్యమంత్రి ఉన్నంత కాలం కేసీఆర్ ని విమర్శించే ధైర్యం 90% మందికి లేదు. మిగతా 10% మంది విమర్శిస్తే కూడా బతిమలాడుకొని విమర్శించుకున్నట్టు ఉండేది. అయ్యా బాబు, అయ్యా బాబు అన్నట్టు, అయ్యా బాబు ఏమనుకోవద్దు, లేకపోతే ఏదో విధానాలే మాట్లాడినా కానీ మిమ్మల్ని ఏమనలేదు, ఇట్లా రిక్వెస్టింగ్ గా ఆ విమర్శలో రిక్వెస్టింగ్ అవ్వపడేది. కానీ ఒకే ఒక వ్యక్తి అబ్సల్యూట్ గా కేసీఆర్ ని డి అంటే డి అనేటువంటి పద్ధతిలో మాట్లాడేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. ప్రజలు ఆనాడు సెకండ్ టర్మ్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వల్ల తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పుడు కేసీఆర్ ను ఢీకునేటువంటి వ్యక్తి కోసం సెర్చ్ చేస్తున్నారు. అవును, ఒక ప్రత్యామ్నాయాన్ని వెతుక్కుంటున్న రోజులు అవి. వెతుక్కుంటున్నప్పుడు నెంబర్ 1 పొజిషన్ లో రేవంత్ రెడ్డి ఉండు, నెంబర్ 2 పొజిషన్ లో బండి సంజయ్ ఉన్నాడు. బండి సంజయ్ని తప్పించడంతో మొత్తం జనం చూపు రేవంత్ రెడ్డి వైపు మళ్ళింది. దాంతో రేవంత్ రెడ్డి యొక్క స్పీచ్ గాని లేదా ఇన్ఫర్మేషన్ గాని వీటన్నిటికన్నా కూడా ఢీకొన్నటువంటి స్థితే ఖచ్చితంగా కేసీఆర్ కు ప్రత్యామ్నాయం రేవంత్ రెడ్డి అనేటువంటి స్థితికి జనం కన్క్లూజన్కి వచ్చారు. నేను ఆ టైంలో డిబేట్ లో ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసరు రెస్పాన్సిబుల్ సిచ్యువేషన్ ఉన్నటువంటి స్టేట్ లెవెల్ ఆఫీసరే మీ అంచనా ఏందని అడిగాడు. మీ అంచనా ఏందని అడిగితే కేసీఆర్ కి 56 సీట్లు వస్తాయి, కాంగ్రెస్ లో ఉన్నటువంటి 3 గ్రూపుల్లో ఏదో ఒక గ్రూప్ వాళ్ళు సపోర్ట్ చేసి అధికారాలు రాబోతుండని చెప్పాడు. నేను 60 నుంచి 65కు కాంగ్రెస్ రాబోతున్నాయి, కానీ రాజశేఖర్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయినప్పుడు రాయలసీమ ఆంధ్రాలో ఒక రోజు పోలింగ్ ముందు జయరాం రమేష్ ఒక ప్రకటన చేశాడు. రాజశేఖర రెడ్డి మీటింగ్లకు వస్తున్న జనం చూసి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాజశేఖర రెడ్డి చీఫ్ మినిస్టర్ అని అనౌన్స్ చేశాడు. ఒక వేవ్ క్రియేట్ అయింది ఆంధ్రాలో, రాయలసీమలో ఫస్ట్ టర్మ్ వచ్చినప్పుడు. నేను అదే చెప్పా, అధిష్టానం గనక ధైర్యం చేసి కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనౌన్స్ చేస్తే 80 సీట్లు వస్తాయి, అలా అనౌన్స్ చేయకపోతే 60 నుంచి 65 వస్తాయని చెప్పా. కాబట్టి అంటే ప్రజలు నమ్ముతున్నటువంటి స్థితి, ప్రజలను అడిగితే చెప్తున్నటువంటి స్థితి, ఇవన్నీ కూడా ఇన్ ఫేవర్ ఆఫ్ రేవంత్ రెడ్డి. కాబట్టి ఆ పరిస్థితుల్లోకి ఒక దరిదాపు 20% ఓటింగ్ ఉన్నటువంటి కాంగ్రెస్ 42% ఓటింగ్ అంత అప్సర్జ్ వచ్చింది. దానికి కారణం కాంగ్రెస్ లో టూల్ రేవంత్ రెడ్డి. ఆ రేవంత్ రెడ్డి తర్వాత రేవంత్ రెడ్డి మీటింగులలో జనం యొక్క స్పందన చూసి కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద టైం పట్టలేదు ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేయటానికి. ఎందుకంటే ఆ పాపులారిటీ చూశారు, ప్రజల స్పందన చూశారు బహిరంగ సభలలో. అది ముందు నిలబెట్టుకుంటాడా ఏమిటి అనేది కొంతమంది సుదీర్ఘ కాలం నిలబెట్టుకున్నారు. సరే, నెక్స్ట్ ఏంటనేది మనం అప్పుడే ఒక దీనికి రానవసరం లేదు, కానీ ప్రస్తుతానికి చాలా స్వల్ప కాలంలో తర్వాత 20 years లో జడ్పీటీసీ ముఖ్యమంత్రి అంటే పెద్దగా అగ్రెసివ్ గ్రోత్, చాలా అగ్రెసివ్. దాదాపు ఏ పాలిటిషియన్ కూడా, ఎందుకంటే ప్రాంతీయ పార్టీల్లోనో లేకపోతే ఆర్టీల్లోనో కొడుకులు సీఎంలు అవుతారు, లేకపోతే ఇంకెవరో సీఎంలు అవుతారు. కానీ ఒక జాతీయ పార్టీలో రాజశేఖర రెడ్డి గారికి ఎంత టైం పట్టింది? దాదాపు 35 years పట్టింది ఆయనకి. 78 నుంచి మానుకుందాం అనుకుంటాను ఆయన ఒక టైంలో. ఆయన అవును, ఒక దశలో ఆయన తిరుగుబాటు చేశాడు వెళ్ళిపోదామని. కరెక్ట్, బాగా.
అందుకని ఆ స్థితిలో ఉన్నటువంటి తర్వాత రెండవది ముఖ్యమంత్రులు అంటే కాంగ్రెస్ చాలా మంది ముఖ్యమంత్రులు అయ్యారు. అవును. కానీ క్యాస్ట్ పేరు మీదనో, రీజియన్ పేరు మీదనో, రిలీజియన్ పేరు మీదనో ఇంకొక ఈక్వేషన్ లో కోట్ల భాస్కర్ రెడ్డి అయినా, కిరణ్ కుమార్ రెడ్డి అయినా, లేకపోతే అంజయ్ అయినా, లేకపోతే ఎవరైనా, కానీ ఇంతమంది ముఖ్యమంత్రుల క్రౌడ్ పుల్లర్స్ మాత్రం ఇద్దరే, రాజశేఖర్ రెడ్డి తర్వాత రేవంత్ రెడ్డి. కాబట్టి ఖచ్చితంగా అంటే మనం రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత అనుకుంటున్నాం కానీ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర్ రెడ్డి గారికి ఆ క్రౌడ్ పుల్లింగ్ ఉంది కానీ అప్పుడు 2 రాష్ట్రాలు కాదు కదా. ఇప్పుడు ఈ తెలంగాణ అనే ఈ రాష్ట్రంలో క్రౌడ్ పుల్లర్ అంటే ఆయనే, రేవంత్ రెడ్డి గారే. ఎస్, ఖచ్చితంగా. కాబట్టి ఇటువంటి అన్ని కూడా తర్వాత ఇంకొకటి కూడా, ఇప్పటికి కూడా ఒకవేళ విధానపరమైనటువంటి లోపాలు కాంగ్రెస్ ను వెంటాడతాయం గాని, లేదా హామీలు ఏమైనా అమలు చేయకపోతే వెంటాడతాయం గాని, రేవంత్ రెడ్డి పర్సనల్ ఇమేజ్ తగ్గట్లేదు. ఎందుకు తగ్గట్లేదు అంటే ఓపెన్నెస్ ఉంది అనిపిస్తుంది జనానికి. ఏదో చేస్తాడు, చెప్పడు, చెప్తే మాత్రం చేస్తాడు, దాంట్లో కన్నింగ్ లేదు అనేటువంటిది, అది చాలా ఇంపార్టెంట్. రైట్. కాబట్టి అది ఖచ్చితంగా ఆయనకు ఎసెట్, ఓపెన్నెస్ ఉందనేది. రైట్. రేవంత్ రెడ్డి రాజకీయంగా ఆయన ఎలాంటి స్ట్రాటజీస్ అమలు చేస్తారు, లేకపోతే అపోజిషన్ ని వీకెండ్ చేయాలన్నా, లేకపోతే తనకు అనుకూలమైన వాళ్ళని తన వైపు ఇంకా ఆకర్షించుకోవాలనుకున్న వేరే వాళ్ళని, ఇటువంటి విషయాల్లో కానీ ప్రజలను ఆకట్టుకునే విషయాల్లో కానీ ఎలాంటి వ్యూహాలు ఆయన అవలంబిస్తాడు అనేది మాట్లాడదాం. దయాకర్ గారు, అంటే కొన్ని విషయాలు అందరికీ తెలుసు, మన అందరికీ తెలుసు. ఆయన అంటే కేసీఆర్ గారు లాగానో, చంద్రబాబు నాయుడు గారు లాగానో సీనియర్ మోస్ట్ ఏజ్ కాదు కదా, మన సమకాలికుడే కాబట్టి అందరం చూసాం. కానీ నేను చెప్పడం కంటే నేను చెప్పాల్సింది చెప్పేశాను. నా ఇంట్రడక్షన్లో కొంతవరకు చెప్పాను. నేను ఈ ఫ్రెండ్షిప్లో కానీ లేకపోతే ఈ కలిసి చేసిన జర్నీలో కానీ రేవంత్ రెడ్డి గారికి ఫైటర్ అనే పేరు ఎందుకు వచ్చింది? ఎట్లా అంటే ఇప్పుడు తనని నమ్ముకున్న వాళ్ళ కోసం ఎంతకైనా ఫైట్ చేస్తాడు. తన కోసమే కాదు, తను నాయకుడు కావడానికి మాత్రమే తను కొట్లాడాడు. తన పరివారాన్ని కూడా గెలిపించేందుకు ప్రయత్నం చేస్తాడు. చాలా మంది మొదట్లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కాదు కదా, కాంగ్రెస్ పార్టీ కొరకు అంత కన్విక్టెడ్ గా పోరాడతాడా అని ఒక డౌట్ ఉండేది. మేము బ్లంట్ గా, సరే నేను కాంగ్రెస్ లో 14 జాయిన్ అయినా వారు 16, 17 వచ్చినప్పటికి కూడా నేను రేవంత్ రెడ్డి గారు పిసిసి అయిన తర్వాత సీరియస్ గా రేవంత్ రెడ్డి గారిని సమర్థించే ప్రయత్నం చేసి ఎంత మేరకు నేను ఎక్స్టెంట్కి పోయేదో మీరు చూసేది. కానీ నన్నే వారించేది, అంత అక్కర్లేదు అన్నట్టుగా. ఎందుకు నేనున్నా అనే ఒక ధీమా కల్పించే ఒక ప్రయత్నం చేసేది. నేను చూసుకుంటాను, మీరు అక్కడ దానికి అక్కర్లేదు, నేను చూసుకుంటాను. తర్వాత చాలా కొంతమంది మిత్రులు టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే తన సుదీర్ఘకాలంగా ఆయనతో కలిసి ఉన్న వాళ్ళు కానీ, వాళ్లకు ఒక నమ్మిక కలిగించే ప్రయత్నం చేస్తూ వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే ఆయన స్పందన చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండేది. ఇప్పుడు నేను కూడా నాకు అవకాశాలు రానప్పుడు నన్ను పిలిచి మాట్లాడుతుండేది, నువ్వేమైనా గిల్టీ. నేను లైవ్ లో చెప్తాను, నీకు ఊరికి ఎవరో ఫోన్ చేస్తారు, లైవ్ లో చెప్తాను. నువ్వు దయచేసి కాస్త ఈ డిబేట్ అయిపోయేంత వరకు దయాకర్ గారికి ఎవరు ఫోన్ చేయకండి. ఆయన జూమ్ లో నాతో డిబేట్ లో ఉన్నారు. మీరు ఫోన్ చేస్తే సిగ్నల్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఫోన్లు చేయకండి దయచేసి, వారికి చేస్తున్నాం. రైట్. నేను వాస్తవానికి స్టూడియోకి ఈరోజు రావడానికి మీకు చెప్పిన, కానీ నేను చెప్పిన కదా ఇక్కడ వారి ఇన్స్పిరేషన్ తో అక్షయ పాత్ర అని ఇస్కాన్ టెంపుల్, ఇక్కడ టెంపుల్ కు ఒక ఇటుక పెట్టి తర్వాత వారు ఏ విధంగా తీసుకున్నారు, ఏది మా పిల్లలకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ 800 crores బడ్జెట్ పెట్టింది. ఇది ఇంకా చాలా మందికి ఈ కోణం తెలియదు. ఆయన ఎందుకు విద్యను ఎట్లా ప్రోత్సహించాలి, విద్యార్థులను ఎట్లా, ఒక విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన అబ్జర్వేషన్ కొరకు రాకపోయినా. అయితే మీరు అన్న క్వశ్చన్ కి ఏంటంటే ఆయన కమిట్మెంట్ ఒక లెవెల్లో ఉంటుంది. అవసరమైతే తను నష్టపోయినా సరే తనను నమ్ముకున్న వాళ్ళ పట్ల ఫైట్ స్పిరిట్ ఉంటుంది కాబట్టి ఫైట్ అయింది. ఇంతకు ముందు పెద్దలు చెప్పినట్టు కేసీఆర్ ను కనీసం ఏం కేసీఆర్ ఎట్లా చేస్తావు కూడా అంటానికి ఇబ్బంది పడి, ఏమైనా పెద్ద మనిషి ఏంది ఇట్లా అనే పరిస్థితిలో ఉన్న కాంచి
కేసీఆర్ అనగలిగినోడు ఒకే ఒక్కడు ఆ రోజుల్లో రేవంత్ రెడ్డి గారు. వారిని చూసి మాలాంటి వాళ్ళందరం కూడా అట్లా అంటే కొట్లాట నేర్తాడు, పోరాట పటిమతో ఉంటాడు, ఫైర్ బ్రాండ్ గా ఉంటాడు, అన్నిటికంటే ఎక్కువ కేరింగ్ గా ఉంటాడు. కేరింగ్ గా ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఎవరు తనని నమ్ముకున్నా, మొన్నదానికి మీరు చూసింది కదా వేం నరేంద్ర రెడ్డి గారు తన ఆత్మీయ మిత్రుడు, అది ఎట్లా ఉంటారో వాళ్ళిద్దరు మీకు తెలుసు. ఆయనకు పదవి రాకున్నా కూడా చాలా మంది ఏంటి తన మిత్రునికి ఇప్పించుకోలేదంటున్నప్పుడు సందర్భాన్ని బట్టి అంత కేరింగ్ గా ఉండి ఒక హోదాలు తీసుకురావడం, అట్లా చాలా మంది ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా మంది అధికారులు వచ్చినాయి. ఆయన అంతకంటే ముందు ఎప్పుడైతే కాంగ్రెస్ కు రాకంటే ముందు టీడీపీలో లేని కంటే ముందు ఉన్న వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకి ఆ ప్రాధాన్యత ఇవ్వగలిగాడు కాబట్టే ఆయన నాయకుడు కాగలిగినది ఒకటి. కానీ ఉన్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారిని ఎవరు ఊహించండి. ఎందుకంటే ఇక కేసీఆర్ గారు ఇంత పెద్ద పైసలు ఉన్నాయి, ఇట్లా ఉన్నది అట్లా ఉన్నది, ఆయనని కొట్టాలంటే అంత సింపుల్ అని చాలా మంది చెవులు కొరుక్కునేటోళ్ళు. కానీ నేను ఒక 10 మీటింగ్లలో పాల్గొని ఉంటా వేకే గారు తనతో చేపల్లో. ఆ వైబ్ చూస్తే అంతకుముందు మిగతా మీటింగ్లు గజ్వేల్ మీటింగ్ కొంత ఊపినిచ్చింది, ఇట్లా కొన్ని అదేంటి మన ఆదిలాబాద్ మీటింగ్, ఇంద్రవెల్లి మీటింగ్ కొంత ఊపినిచ్చింది. కానీ నేను ఎన్నికల్లో పాల్గొన్న ప్రతి మీటింగ్ ఆ వైబ్ చూస్తే నేను ఆయన పడుకునే చెప్తుంది ఇట్లా హెలికాప్టర్ ఇట్లా అనుకొని మనము ఎక్కువ మొత్తంతోనే మనం గెలుస్తాం, కానీ కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే ఆ మీటింగ్ లో రెండో మీటింగ్ లో నేను మాట్లాడాల్సి వచ్చేది, నాకు భయం అయిపోయేది, నేను మాట్లాడాలంటుంటే అయినా కూడా మాట్లాడాలి, జాగ్రత్తగా పథకాలు చెప్పుకోవాలి. మనం అప్పుడు కూడా వారు అన్నట్టుగా కొన్ని పరిస్థితులు అనుకూలిస్తే 90 లేదంటే 65-70 మధ్యన వచ్చేస్తామని చెప్తుంది. అంటే అంత పిన్ పాయింటెడ్ యాక్యురసీ ఉండే ఒక ఆలోచన ఉంటుండే. కానీ నేను అనుకుంటుంది ఒక దశలో కేసీఆర్ అంటే ఎంత ఎట్లా చేస్తాడు, ఎంత పెడతాడు, ఒక నియోజకవర్గం ఎట్లా పెడతాడు, అసలుకి ఇట్లా సంపాదించడం అనుకుంటుంది. కానీ ప్రజా బలం పెరుగుతుండడం ఒకటి, దానికి తగ్గట్టుగా ఆయన మారుతున్న తీరు కూడా ఒక ఊర మాస్ లీడర్ నుంచి ఒక క్లాసిక్ లీడర్ గా కన్వర్ట్ కావడానికి తనలో తాను చేంజ్ అవడమే కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మార్చే ప్రయత్నం చేసిట్టు దానికి నేనే మీకు ముందున్న ఉదాహరణ. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో నేను కొన్ని ఆవేశకాలకు పోయి ఎలాంటి పరిస్థితులు ఆయనకు తెచ్చినా కూడా మీకు తెలుసు. అలాంటి పరిస్థితిని కూడా అధిగమించి దాన్ని సబటైజ్ చేయము, తర్వాత తన ప్రత్యర్థులుగా భావించే వాళ్ళని మిత్రులుగా చేసుకోవడం సెకండ్ ఫేజ్ లో నేర్చుకున్నాడు. అది ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ నుంచి బలహీనతలను బలంగా మార్చుకునే ప్రయత్నం చేసింది. దీనికి ఎంతో స్టడీ కూడా ఉంది, ఎకడమిక్ స్టడీ ఉంది, హిస్టారికల్ స్టడీ ఉంది, తన మిత్రులతో కలిసి చర్చించడం, పుస్తకాలు బాగా చదవడం, రాజనీతి పుస్తకాలన్నీ కూడా అవపోసన పట్టడం, ఇదంతా కూడా తనను తాను ఎన్రిచ్ చేసుకోవడానికి చేసిన ప్రయత్నం. నేను అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు కూడా ప్రత్యర్థుల్ని ఓన్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయరు. కేసీఆర్ గారు ఇట్లా కొంచెం ఏదో అయ్యింది, ఏదో హాస్పిటలైజ్ అయ్యిండు అనగానే మా అన్ని మీటింగ్లన్నీ క్యాన్సిల్ చేసి డైరెక్ట్ నేరుగా ఇమ్మీడియట్ గా వారి దగ్గరికి పోయి పరామర్శకు పోయిన పరిస్థితి. ఇంత రాజకీయ శత్రుత్వం అంటారు కదా, కదా రాజకీయాల్లో ఉన్న గొప్పతనం అదే. ఎంత శత్రుత్వము ప్రత్యర్థులుగా ఉన్నా కూడా ఆ ప్రత్యర్థికి ప్రమాదమో హెల్త్ బాగాలేకపోతేనో పరామర్శ పలకరింపు అదొక ప్రోటోకాల్ అంతే, దాని ప్రోటోకాల్ లాగానే అవ్వాల్సిందే. అది ప్రజాస్వామ్య స్ఫూర్తి ఒకటి. మీకు మీరు ఊహించుంటారు, నాకంటే ముందు నుంచి మీకు పరిచయం, కానీ ఇంగ్లీష్ హిందీని ఎంత ఫ్లూయెన్సీగా చాలా అప్పటికి ఇప్పటికీ చూస్తుంటేనే అని ఆశ్చర్యం వేస్తుంది. అప్పుడు అసలు ఎంత అంటే చాలా నామినల్ ఇంగ్లీష్, నామినల్. కొంత హైదరాబాద్ లో పెరిగాడు కాబట్టి చదివాడు కాబట్టి ఉర్దూ టచ్ ఉంది, కానీ ఇంగ్లీష్ చాలా ఇది. కానీ ఇప్పుడు ఎక్కడెక్కడికైనా వెళ్ళి మాట్లాడే పరిస్థితి. ఒక్క నిమిషం దయాకర్ గారు, ఇప్పుడు లీడర్గా ఎస్టాబ్లిష్ అవ్వడం వేరు, లీడర్గా కంటిన్యూ అవడం వేరు. ఎస్టాబ్లిష్ అవ్వడం వరకు అంటే ఒక స్టేజ్ వరకు ఓకే, ఒకసారి ఎమ్మెల్యే గెలిచారు, కానీ ఆ జర్నీ, ఆ కంటిన్యూటీ అనేది మీకు ఎలా సాధ్యం అనిపించింది రేవంత్ రెడ్డి గారు? అందులోనూ దట్టు కాంగ్రెస్ పార్టీలో ఉండటం, కాంగ్రెస్ పార్టీలో మనగలుగుతా, ఎందుకంటే మనకి అక్కడ నిత్య అసమ్మతి అనేవాళ్ళు. ఇప్పుడు కొంత కాంగ్రెస్ పార్టీ కొంత అది కూడా మారింది అనుకోండి.
అదే జాతీయ స్థాయిలో వీకెన్ అవ్వటం వలన కొంత ఇదైంది. ముఖ్యమంత్రులు కాబట్టి ఇదైంది. ముఖ్యంగా ఏంటంటే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర మన తెలంగాణలో చేసినప్పుడు ఈయన కీలకమైనటువంటి పాత్ర పోషించి దాన్ని చాలా సక్సెస్ చేశారు, చాలా వైబ్రెంట్గా నిర్వహించారు మిగతా రాష్ట్రాల్లో కంటే కూడా. అప్పుడే రాహుల్ గాంధీకి బహుశా కూడా ఈయన సామర్థ్యం ఏంటనేటువంటిది తెలిసింది. ఎందుకంటే ఈయన్ని చాలామంది వ్యతిరేకించారు కదా, ముఖ్యమంత్రి కాకుండా ఉండటం కోసం చాలామంది వ్యతిరేకించారు. అయినప్పటికీ కూడా ఆయనకి అవకాశం ఇవ్వటం, పిసిసి ఇచ్చి తర్వాత అధికారంలోకి రాగానే కొంత బట్టి విక్రమార్క గారు కూడా వెళ్ళారు, ఆయన ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఆయన కూడా సీనియర్ మోస్ట్, వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఒక అందరినీ ఏకతాటి మీద నడిపించగలిగినటువంటి సామర్థ్యం ఈయనకే ఉందనేది వాళ్ళు గ్రహించారు, ఆ విధంగానే ఇచ్చారు. ఇంకోటండి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ సరే 10 సంవత్సరాలు దాదాపుగా 9 సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలించిన తర్వాత వాళ్ళ ముద్ర ప్రతి రంగంలో వాళ్ళ ముద్ర ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ ముద్ర కనపడాలి అని అన్నప్పుడు ఈయన కూడా కొన్ని స్కీమ్స్ తీసుకున్నాడు. ముఖ్యంగా ఏంటంటే నాకు బాగా నేను ఇంప్రెస్ అయింది ఏంటంటే అసెంబ్లీ పెర్ఫార్మెన్స్ అండి. అసెంబ్లీలో మాట్లాడే తీరు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఏమనిపిస్తుంది అంటే కేసీఆర్ గారి కుటుంబం కంటే అసలు వేరే తెలంగాణలో అంత మంచి స్పీకర్లు ఎవరు లేరు అని అనే పరిస్థితి. బట్ ఇప్పుడైతే కేసీఆర్ ప్లస్ కేటీఆర్ ప్లస్ కవిత ప్లస్ హరీష్ రావు ఈజ్ ఈక్వల్ టు రేవంత్ రెడ్డి అనే ఫీలింగ్ తీసుకొచ్చాడు ఆయన. అంటే అది కొంచెం ఎగ్జాజరేషన్ గా ఉండొచ్చు కానీ బట్ అటువంటి ఇంప్రెషన్ కలిగజేశారు. ఇంకోటి ఏంటంటే ఇవాళ మీరు అన్నట్టుగా ఇంగ్లీష్లో మాట్లాడతాం కానీ ఇతర సబ్జెక్ట్స్లో కానివ్వండి కొంత హోంవర్క్ చేసేటువంటి, అంటే ఏ అంశం తీసుకున్నా కూడా దాన్ని ఏదో పెరిఫరల్గా పైన ఏదో మాట్లాడటం కాకుండా దాని మూలాల్లోకి వెళ్ళటం, దాని లోతుల్లోకి అధ్యయనం చేసి దాని మీద మాట్లాడగలగటం అనేటువంటిది సామాన్యమైన విషయం కాదు. అది అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే మనం వినాలి. చాలా సంవత్సరాల తర్వాత అసలు అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ని కొంచెం ఫాలో అవుతున్నాం బికాస్ ఆఫ్ హిమ్. అంత చక్కగా అంత దీనిగా జనాన్ని కూడా మెప్పించే విధంగా చేయటం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికంటూ ఒక ముద్ర. ఇప్పుడు ఆయన ఇందాక చెప్పారు, చాలామంది ముఖ్యమంత్రులు ఎలా వచ్చారో అలా వెళ్ళిపోయారు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి రివాజ్ అది. కానీ కొద్ది మంది మాత్రమే తమదైనటువంటి ముద్ర వేయగలిగారు. సరే, రాజశేఖర రెడ్డి గారిని మనం చెప్పుకుంటాం. రాజశేఖర రెడ్డి గారి ముందు పెద్దగా ఎవరిని గురించి మనం అంతకుముందు ఎవరి గురించి చెప్పుకోలేం, ఏదో ఓటీఆర్ చేసినప్పటికీ కూడా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు తనదైనటువంటి ఒక ముద్ర కాంగ్రెస్ పార్టీకి వేయటం, ముఖ్యంగా కొంతమందికి అది కొంత వివాదాస్పదమైనప్పటికీ ఇప్పుడు హైడ్రా లాంటి ప్రాజెక్ట్స్ చేపట్టి ఇక్కడ ఆక్రమణ తొలగించడం, మూసీ నదిని నిజంగా ఆయన ప్రక్షాళన చేస్తే నిజంగానే ఇవాళ మూసీ నదిని చూస్తే మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి చూసి చాలా బాధేస్తుంది. ఆ వాసన, ఆ దుర్వాసన భరించలేక అనేక సంవత్సరాలుగా ఎలాగా ఇక్కడ ప్రజలు బతుకుతున్నారు అనేది. పైగా అద్భుతమైనటువంటి మహానగరం హైదరాబాదులో ఈ మూసీని ఈ విధంగా వదిలేశారు ఏంటనేటువంటిది కూడా అనిపిస్తుంది. దానిని ప్రక్షాళన చేయాలనేటువంటి ఒక పెద్ద ప్రాజెక్టు తీసుకోవటం, ఈ విధంగా కొన్ని స్పెసిఫిక్గా కొన్ని తీసుకొని ఆయన చేస్తున్నటువంటి తీరు ఖచ్చితంగా ఇవాళ. ఇంకోటి ఏంటంటే ఇవాళ కేవలం తెలంగాణ లీడర్ అయినా కాకుండా ఈయన కేరళ వెళ్ళి ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నేషనల్ లెవెల్లో లోక్సభ సమావేశాలంతా ఈయన పేరే కదా అయిపోవడానికి కారణం. కాబట్టి నేషనల్ లెవెల్లో ప్రొజెక్ట్ అవటం అనేటువంటిది చాలా గొప్ప విషయం. దాన్ని నిలబెట్టుకోవటానికి ఇవాళ ఆయన మన దయాకర్ గారు అన్నట్టుగా మిగతా వర్గాలను కూడా ఆయన కలుపుకున్నాడు. ఇవాళ వి హనుమంతరావు ఉన్నాడు. వి హనుమంతరావు గారికి పదవి ఇచ్చారు కదా, ఒక క్యాబినెట్. అట్లాగా బీసీలు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి విషయంలో ఆయన ఈజ్ అ రెడ్డి, కానీ సరే కొన్ని నియామకాల్లో రెడ్లకు ఎక్కువ వాటా అని అంటున్నప్పటికీ కూడా ఆయన కులముద్ర లేదు. కులం అనేటువంటి దాని మీద ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వటం లేదు. బడుగు బలహీన వర్గాల్ని ముఖ్యంగా దళితుల్ని కలుపుకోవటంలో కూడా ఆయన కొంచెం చొరవ చూపించడం అదంతా చాలా చక్కగా ఉంది. దీన్ని కొనసాగించగలిగితే ఆయన స్థానం సుస్థిరం అవుతుంది. రైట్. అయితే ఇక్కడ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే సత్యం గారి ఇందాక మీరు అన్నట్టు నేనన్నట్టు కూడా సుప్రియా సుగులేతో అన్నట్టు కానీ లేకపోతే అంటే మాలాంటి ఒకళ్ళిద్దరు సన్నిహితులతో, అఫ్ కోర్స్ దయాకర్ కూడా వన్ ఆఫ్ ది ఫ్రెండ్స్ అప్పట్లో,
నేను ముఖ్యమంత్రిని అవుతాను అని, దానికి అప్పట్లో కొంత కార్యాచరణ కూడా జరిగేది, కాంగ్రెస్లోకి వెళ్ళక ముందే జరిగేది. సరే అవన్నీ చాలా ఉన్నాయి కానీ అట్లా ఆయన చాలా, మీరు అన్న ఒక ఎమ్మెల్సీ గారు కూడా ఏంటి పిల్లవాడు ఇట్ట అంటున్నాడు, రాజకీయాలు అంటే ఏమనుకుంటున్నాడు అన్నారు కదా, ముఖ్యమంత్రి అవుతాను అంటున్నాడంటే రేవంత్ రెడ్డి గారు అలా చెప్పుకునేవాడేమో నేను ముఖ్యమంత్రిని అవుతానని, కానీ ఒక వ్యక్తి మాత్రం ఈ పిల్లగాడు ఎప్పటికైనా థ్రెట్టే అని గుర్తించాడు. ఆ వ్యక్తి ఎవరు? సత్యం గారు, నేను ఇందాక చెప్పినట్టుగా ఆయన చాలా మందికి చెప్పుకుని ఉండొచ్చు నేను ఖచ్చితంగా ముఖ్యమంత్రిని అవుతానని, నమ్మకము, సిచ్యువేషన్స్ అలా ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఒక వ్యక్తి, ఒక నాయకుడు ఎప్పటికైనా ఈ పిల్లగాడు ముఖ్యమంత్రి అయ్యేలా, అంటే థ్రెట్, ముఖ్యమంత్రి అవుతాడని ఊహించకపోయి ఉండొచ్చు కానీ థ్రెట్ అవుతాడు అనుకుని ఉండవచ్చు. అది ఎవరు అంటే కేసీఆర్ గారే. ఇది చాలా చర్చ ఉంది తెలంగాణ రాజకీయాల్లో. మాక్సిమం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నన్నాళ్ళు రేవంత్ రెడ్డి ఎక్కడ దొరుకుతాడా, కేసులు పెట్టాలా, తొక్కేయాలా, ఇరికించాలా, అతన్ని వీకెండ్ చేయాలి అనేది టార్గెటెడ్గా జరిగేవి, చాలా టార్గెటెడ్గా జరిగేవి. కొడంగల్లో పోటీ చేసినప్పుడు కానీ, మల్కాజ్గిరిలో పోటీ చేసినప్పుడు కానీ, లేకపోతే ఇతర సందర్భాల్లో కానీ, లేకపోతే ఆ కేసులు 2-3 కేసులు వచ్చినప్పుడు కానీ, చివరికి ఏ స్థాయిలో అంటే ఆయన కూతురి ఎంగేజ్మెంట్ కూడా అటెండ్ కానివ్వనంతగా హ్యూమిలియేట్ చేసి, రేవంత్ రెడ్డి గారు ఒకసారి చెప్పారు జైల్లో ఎంత హింసించారో, ఎలాంటి రూమ్లో అతన్ని పెట్టారో, సెల్లో. ఇవన్నీ అంటే చాలా రకాలుగా థ్రెటన్ చేసి నొక్కేసి తొక్కేసే ప్రయత్నం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి గారు కొంతమంది రాజకీయ నాయకులు కూడా అనిపించుంటాడు ఎప్పటికైనా ఎదుగుతాడు లేకపోతే నిలబడతాడు అని, అంతే అనుకోవచ్చు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యేటప్పటికన్నా కూడా పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు అవును విపరీతమైన విమర్శలు వచ్చాయి విత్ ఇన్ ది కాంగ్రెస్ పార్టీ. అవును, అసలు బీఆర్ఎస్ చేయటం కాదు, కాంగ్రెస్ పార్టీ నుంచే ఎక్కువ స్టేట్మెంట్లు వచ్చాయి కౌంటర్ గా. ఇటువంటి పరిస్థితుల్లో అసలు పిసిసి అధ్యక్షుడిగా పనిచేయనిస్తారా అనేటువంటి పరిస్థితి ఎదురైంది. అవును. తర్వాత రెండవది, కాంగ్రెస్ పార్టీ ఏకాభిప్రాయంతో లేదు నాయకులు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ అభిప్రాయం కంటే కేసీఆర్ గారి అభిప్రాయం ఉండేది ఎక్కువ. ఆయన మనుషులు ఎక్కువ ఉండేవాళ్ళు. అవును, ఇటువంటి పరిస్థితులు అంటే పేరుకు రాజకీయ పార్టీ వైరుధ్యం ఉందని చెప్పినా వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు అట్నే ఉంచుకున్నారు, రిజర్వ్ చేసుకున్నారు. భవిష్యత్తులో కేసీఆర్ తోటి పనులు ఉంటాయని ఎక్కువ మంది కాంగ్రెస్ నాయకులు అట్నే అవలంబించారు. అవును. కానీ అవన్నీ వదిలేసుకొని కౌంటర్ చేయటంతో ప్రజలు ఇష్టపడ్డారు, ఏది ఇందులో కుమ్మక్కు లేదనేటువంటిది. తర్వాత రెండో విషయం ఏంటంటే ఇప్పటికి కూడా తన పరిధులు తెలుసుకొని మెలుగుతున్నాడు. ఇవాళ ఇంటర్నేషనల్ ఈవెంట్ కానీ నేషనల్ ఈవెంట్స్ కానీ జరిగితే మిగతా సీనియర్ మంత్రులతోటి ప్రారంభింపజేస్తున్నాడు. అన్నిటికీ తానే అనుకోండి ఉరుకులు పెట్టట్లేదు. ఇది జనంలో ఏమొస్తుందంటే దీంతో పాటు పాలసీ స్టేట్మెంట్స్ కూడా మంత్రులు అనౌన్స్ చేస్తున్నారు. రెవెన్యూ విషయాలు ఉన్నాయి, రెవెన్యూ మంత్రి అనౌన్స్ చేస్తుండు. తర్వాత ఇతర విషయాలు ఇంకా ఇతర మంత్రులు అనౌన్స్ చేస్తున్నారు. పాలసీ మ్యాటర్స్ కూడా మంత్రులు అనౌన్స్ చేయడంతో డెమోక్రటిక్ గా నడుస్తుంది గవర్నమెంట్ అనిపిస్తుంది జనం ముందల. ఒక్క రేవంత్ రెడ్డి కాదు, మిగతా అందరితో పనిచేస్తారు అనేటువంటి రెస్పెక్టబిలిటీ వస్తుంది. తర్వాత మూడో విషయం ఏమిటంటే ఇంతవరకు వ్యక్తిగత ఆరోపణలు రాలేదు రేవంత్ రెడ్డి మీద. ఎంత ప్రయత్నం చేస్తున్నా వ్యక్తిగత ఆరోపణలు ఎస్టాబ్లిష్ చేయలేకపోతారు. ఇక భవిష్యత్తులో రేవంత్ రెడ్డి సస్టైన్ కావాలంటే ఎన్నో పాలసీస్ లో ఇన్స్టిట్యూషనలైజ్ చేసి ఒక రేవంత్ రెడ్డి అనేటువంటి ఇండివిజువల్ గ్లామరే కాకుండా విధానాల గ్లామర్ కూడా దీన్ని జోడించాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు అనగానే పట్టువారి వ్యవస్థ రద్దు చేశాడు, ₹2 కేజీ బియ్యం, హౌసింగ్, ఇటువంటివి గుర్తొస్తాయి. రాజశేఖర రెడ్డి అనగానే ఈ ఫీజు రియంబర్స్మెంట్, ఇటువంటివి గుర్తొస్తాయి. అట్లాగే కేసీఆర్ అనగానే రైతు బంధు గుర్తొస్తుంది. అట్లా కొన్ని అనేక పథకాలు ఇన్స్టిట్యూషనలైజ్ చేసి వాటితో పాటు రేవంత్ రెడ్డి ఐడెంటిఫై అవుతే లాంగ్ రన్ లో ఇది ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ స్టాంప్ ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యాడు. తర్వాత ఇతర ప్రతిపక్షాలు ఆధారపడ్డట్టుగా 3 నెలలు 6 నెలలు కూలిపోతుంది ఈ పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి విభేదాలు ఉన్నటువంటి అని అనుకున్నారు. కానీ కాంగ్రెస్ మంత్రులు కానీ అగ్రనాయకులు కానీ 10 ఏళ్ళు అధికారంలో దూరంగా ఉంటే
ఎంత కరువు ఉంటుందో వాళ్ళకి తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డిని వీక్ చేస్తే కాంగ్రెస్ వీక్ అవుతున్నటువంటి విషయాలు మంత్రులు కూడా గ్రహించారు. కాబట్టి అంత సఖ్యత కొనసాగుతుంది. సింపుల్ గా అడిగితే అంటే నేను ఇంట్రడక్షన్ లో చెప్పిన ఇదే, మీరు మీ వెర్షన్ ఏంటని అడగడం చెప్తారని అడుగుతున్నాను. కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఒకటండి, అసలు ఎక్కడైనా ఇట్లా రాకపోవటం అనేది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గాని కాంగ్రెస్ మంత్రులు గాని రెస్పెక్ట్ ఇవ్వాల్సి వస్తుంది. నా స్థాయి ఏమిటి అనేటువంటి అవకాశం ఉందని మెజారిటీ జనం అనుకుంటున్నారు. ఇంకొంతమంది 70 ఏళ్లు దాటినాయి, అనారోగ్యం ఉన్నాడు, అంతసేపు కూర్చోలేడని ఇంకొంతమంది అనుకుంటున్నారు. ముఖ్యమంత్రి అయితే కూర్చునేవాడు కదా కదలకుండా. ఖచ్చితంగా. కాబట్టి అదే కాదు, మిడిల్ క్లాసు కేసీఆర్ ని అధికారులు ఉన్నప్పుడే, రెండోసారి అధికారులు ఉన్నప్పుడే మిడిల్ క్లాస్ ఇష్టపడిపోవటానికి సెక్రటరియట్ పోకపోవటం, మంత్రులకు ఇంటర్వ్యూ ఇవ్వకపోవటం, ఎమ్మెల్యేలకు టైం ఇవ్వకపోవటం, ఇటువంటివన్నీ ముద్ర పట్టడం, ఇవన్నీ కూడా ఆయనకు నెగిటివ్ గా ఎఫెక్ట్ అయినాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా రేపు అసెంబ్లీలకు రాలేనాడు, కూర్చోలేనాడు, ముఖ్యమంత్రి ఎట్ట అవుతాడు, ఎట్ట ఏం చేస్తాడు అనేటువంటి ఆర్గ్యుమెంట్ కాంగ్రెస్ వాళ్ళు బయటకు తీసుకొస్తారు. ఇవన్నీ మైనస్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఇన్వాల్వ్ అయ్యి, శాసనసభ చర్చలు ఇన్వాల్వ్ అయ్యి, అందులో ఇంకోటి పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఏది ఇవ్వాలంటే అన్నిటికన్నా అసెంబ్లీ. 100 కోట్లు పెట్టి ఎంపీ కావాలి, 50 కోట్లు పెట్టి ఎమ్మెల్యే కావాలని ఎందుకు అంటున్నారంటే దానికి ఉన్నటువంటి ఎక్స్పోజర్ అటువంటిది. దాన్ని కూడా ఉపయోగించకుండా ఉంటే అది ఖచ్చితంగా మైనస్ అవుద్ది ఫ్యూచర్ లో. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అవన్నీ కరెక్ట్ కాదు. తర్వాత మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రజెన్స్ ఉంటేనే ఇష్టపడతారు. ఆయన సెక్రటరీకి రాకపోతే ఇటువంటి అన్ని కూడా ఇష్టపడలేదు. కేసీఆర్ అంటే రెస్పెక్ట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఓటేయలేదు. కరెక్ట్. ఈ పరిస్థితి స్వతహాగా టిఆర్ఎస్ నాయకులు సృష్టించేదానికన్నా కేసీఆర్ డిఫేమ్ కావడానికి కుటుంబ సభ్యులే ప్రధానమైనటువంటి కారణం, ప్రజలు వ్యతిరేకత రావడానికి. రైట్. దయాకర్ గారు, రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం మాక్సిమం అణిచివేయడానికి లేదా అతన్ని బలహీనపరచడానికి, ప్రజా జీవితం నుంచి అతన్ని దూరం చేయడానికే ట్రై చేసినట్టు క్లియర్గా అర్థమవుతుంది. కేసుల రూపంలోనా లేకపోతే ఏ రూపంలోనే చాలా చాలా వీటిల్లో జైలు పంపినప్పుడు కానీ. అక్కడ ఒక దృశ్యాన్ని గుర్తు చేసుకుంటే మనం, నిజానికి మా వాళ్ళు విజువల్ వేసి ఉండాలి, కానీ ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు సహజంగా చాలా మంది జైలుకి వెళ్తున్నామంటే కొంత మానసికంగా కొంత ఇదవుతారు, కుంచుకుపోతారు. కానీ అప్పుడు ఇట్లా అంటే అది కొంచెం హీరోయిక్ గా అనిపించి ఉండవచ్చు. అప్పుడు ఆ మీసం తిప్పి బయటకు వచ్చినాక చెప్తానన్న సీన్ బాగా వైరల్ అయింది అప్పట్లో. కొంతమంది విమర్శించే వాళ్ళు మరి ఇంత హీరోనా ఏమన్నా అన్నవాళ్ళు ఉన్నారు. ఎంత ధైర్యం ఉన్నారు అట్లా అనడానికి, కేసీఆర్ అనడానికి అన్నవాళ్ళు కూడా ఉన్నారు. సో అలా అణచివేతను ఎదుర్కొనేంతగా ఎందుకు కేసీఆర్ గారికి థ్రెట్ అయ్యాడనేది ఒక పాయింట్ మీ దృష్టిలో. రెండవది, ఎలా అంత కాకలు తీరిన కేసీఆర్ గారిని ఢీ కొట్టడం కానీ, ఇవాళ ఆయన ఫామ్ హౌస్కే పరిమితం చేసిన పరిస్థితి కానీ, వీటి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ఎంత ఉపయోగపడ్డదో, తన రాజకీయ జీవితం తను ఎంత ఉపయోగపడ్డదో, కేసీఆర్ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసి అడుగుసబెట్టి బోర్డు ఆడబెట్టి సీఎం రేవంత్ రెడ్డి అని వదిలిపడ్డాడు. దీనికి సగం ఆయన పాత్ర ఉన్నది. ఎందుకంటే మీరు అందరూ చూడు, ఒక ఆయన ఊహించి ఉంటాడు ఆయనే కేసీఆర్ అని. కేసీఆర్ నియంత్రిత ధోరణి కానీ, తన ప్రత్యర్థిని చూసే తీరులో ఉండే ఆ గాఢత తనకు చాలా నష్టం చేసింది. అది ఆయనకు కలిసి వచ్చింది. మీరు ఇప్పుడు మనం చెప్పుకోకపోయినా ఆ ఓటుకున్న ఓటు కేసు అనేది కాన్స్పిరసీ అయినప్పటికీ కూడా దానితోనే హీరో అయింది. కేసీఆర్ తననే ఆ స్టీఫెన్ ఎమ్మెల్యే డ్యూయల్ రోల్ ఉన్నప్పటికి కూడా అంత పకడ్బందీగా ఎవరిని కాకుండా ఈయనని ఎందుకు పట్టుకుందా అనేది. 40 ఎమ్మెల్యేలను పార్టీ మార్చుకున్న వాళ్ళదేం తప్పులేదు, కానీ దీన్ని పెద్ద ఇష్యూ చేయబోయారు అప్పుడు. ఎందుకంటే కొంత అక్కడ రెడ్ హ్యాండెడ్ కనపడింది కాబట్టి. నేనేమంటున్నంటే అసలు కేసీఆర్ బీఆర్ఎస్ నుంచి మీన్స్ టిఆర్ఎస్ నుంచి జెడ్పీటీసీ టికెట్ ఇయ్యలే ఆయనకు. ఆయన ఇండిపెండెంట్ గా నిలబడి రేపు మిర్జిల్ నుంచి ఆయన ఎప్పుడు కృతజ్ఞత సభ పెడుతున్నాడో అక్కడ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే అందరు సహకరించిండ్రు.
టీడీపీ మిత్రులు ఎక్కువ సహకరించింది కాబట్టి ఆయన టీడీపీకి సహకరించింది. తర్వాత అంతకుముందు ఏబీపీ అన్నా, తర్వాత టీఆర్ఎస్ వై అని యూత్ అన్నా, ఈయన అసలు ఇప్పుడు కేసీఆర్ నచ్చని ఎన్ని రకాల ఎదురుంగి వచ్చినా చూడడు. నువ్వు ఎంత ఎదురుంగి వచ్చి తను ఇంత ఎత్తుంటావు తలకాయ పెట్టినా కూడా చూడడు కేసీఆర్. అట్లా ఆయనను మొదటి నుంచి కూడా పక్కన పెట్టుడు. తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన కాంచి కాంగ్రెస్ పార్టీలో కూడా తనకు జాతీయ స్థాయిలో ఉన్న పరిచయాలతో అట్లా కూడా అంచివేసే ప్రయత్నం చేసి చివరికంటే ఆయన జైల్లో పెట్టిన తీరు కావచ్చు, అన్నిటికంటే ముఖ్యంగా ఈ తన చుట్టూ ఉన్న వాళ్ళను ఎట్లా హింసించిండో కేసీఆర్ ఆయనకు తెలుసు. ఆయనతో పాటు ఆయన చుట్టూ ఉన్న పరివారాన్ని కూడా అసలు ఎవరిని మెసలకుండా చేసిన పరిస్థితి ఉన్నది. కాబట్టి తనకు తానుగా ఏ విధంగా తన పతనాన్ని తనని రచించుకుందో రేవంత్ రెడ్డి గారిని వ్యతిరేకించే రూపంలో కేసీఆర్ అది చేసుకున్నాను నేను అంటాను. అన్నిటికంటే ముఖ్యంగా నేను ఇప్పుడు చూడు శత్రువునైనా క్షమించే గుణమనాలన్నా లేకపోతే దాన్ని ఏమనాలి వాళ్ళ పట్ల ఉండే దయాగుణమనాలన్నా చూడు, అంత జైళ్ళలో పెట్టి అట్లా చేసినా ఏం చేసినా కూడా ఆయన పట్ల ఏం శత్రుభావం లేదు కేసీఆర్ పట్ల. రేపు కేసులు ఏమవుతాయి, కేసుల పట్ల ఏ తీర్పులు వస్తాయి, లేకపోతే ఈ కేసులలో ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనే విషయం పక్కన పెడితే ఏ రోజు ఆయన కక్షపూరితంగా వ్యవహరించడానికి ప్రయత్నం చేయలేదు. ఇంకోటి పవర్ను తలకాయకి ఎక్కించుకోడు కేసీఆర్ మాదిరిగా. ఆ పవర్ను తలకాయకి ఎక్కించుకుంటే ఇప్పుడు నేను ఒకరోజు ఇట్లనే వికే గారు నమస్తే గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారు ఇట్లా అన్న ఏది మన గాంధీకంలో నమస్తే దయాకర్ గారు అన్నాడు అని. అంటే ఎందుకు ఇట్లా అనిపించింది అని అంటే ఆమె ఏంది నువ్వు సహజంగా మొన్న కూడా నన్ను రేవంత్ అన్నానండి సంతోషపడతా నేను, ఎందుకంటే నేను రేవంత్ ఒక చిన్న వీడియో ప్లే చేస్తా. ఇప్పుడు నువ్వు అన్నావు కాబట్టి ఒక చిన్న వీడియో ప్లే చేస్తా చూడు. రేవంత్ అన్న మీతో మాట్లాడాలని నేను ఎస్ఐసిలో ఉన్నాను. రేవంత్ అన్న మీతో మాట్లాడాలని నేను ఎస్ఐసిలో ఉన్నాను. రేవంత్ అన్న మీతో మాట్లాడాలని సో అది నువ్వు అంటుంటే అది ప్లే చేసింది ఎందుకంటే కేసీఆర్ గారు అప్పుడు ఇంటి దగ్గర పడిపోయారు, ఆ ఫామ్ హౌస్లో హాస్పిటల్ తీసుకొచ్చి హైటెక్ సిటీ యశోదాలో అడ్మిట్ చేయడము, అది ఆయన పరామర్శించడం కోసం హాస్పిటల్కి వెళ్ళి ముఖ్యమంత్రిగా పరామర్శించి బయటకు వస్తుంటే ఒక అమ్మాయి పిలుస్తుంది, గుర్తునే ఉంటుంది కదా నీకు ఆ సీన్. పిలిచి మా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, ఇట్లా బిల్లు ఇంత అయింది, ఇంత అడుగుతున్నారు, సంథింగ్ ఏదో అంటే అప్పటికప్పుడు అంటే సరే అవి చాలా మంది ఆ అమ్మాయి పిలిచిన తీరు. ఇప్పుడు నువ్వు అన్నావు కదా నన్ను అన్నా అంటావు కదా మళ్ళీ ఇదేందని, అట్లా అది చెప్పడం కోసం అది ప్లే కూడా బ్రేక్ చేస్తాడు, చేసిపోయి జైలులోకి పోతాడు. అంటే ఒక సామాన్యుడిగా ఉంటాడు ఆయన. ఎందుకంటే దీన్ని ఏమనాలంటే ప్రజాస్వామ్య పరిణతిలో మనవాడు గతంలో రాజుకు పుట్టినోడు కొడుకై రాజు అయితే ప్రజ ఓట్లకు పుట్టినోడు నాయకుడైతే ఎట్లుంటాడో రేవంత్ రెడ్డి అట్లుంటాడు. ఎందుకంటే నేను ఒక్కోసారి మమ్మల్ని మేము ఆయనలో చూసుకుంటాం, ఎందుకంటే ఇంత సింపుల్గా ఉండాలి. అసలు నాయకుడు అంటే అందరి వాడు 60 సారు అనిపించుకుంటారు, సారు కారు 16 ఇట్లా. దయాకర్ గారు ఏ లెగసీ లేకుండా ఇక్కడ దాకా శరవేగంతో దూసుకొచ్చిన రేవంత్ రెడ్డి గారు ఈ రాజకీయాల్లో, రేవంత్ రెడ్డి గారి ఫ్యూచర్ దీన్ని మీరు ఎలా ఊహిస్తున్నారు? అంటే ఎలా ఉండే అవకాశం ఉందని ఊహిస్తున్నారు? జాతీయ స్థాయి 34 వరకు ఉంటాడు, ఇక్కడ రాష్ట్ర రాజకీయాల్లో ఉంటాడు. నా అంచనా చెప్తున్నా ముఖ్యమంత్రిగానే ఉంటాడు. ఆయన జాతీయ రాజకీయాల్లో చాలా ప్రధాన పాత్ర పోషించే ఒక విజన్ తో ఒక దశ. జాతీయ స్థాయిలో సరే మా పార్టీని అధికారంలోకి తెచ్చి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం ఒక ఎత్తు అయితే, తన ప్రభావాన్ని కేవలం ఇక్కడే కాకుండా మీకు ఇది నాకు ట్రంప్ రెవెన్యూ అని పెడుతుంది అనేది నేను యుఎస్ పోయినప్పుడే నాకు తెలుసు. యుఎస్ ఈయన ట్రంప్ ల్యాబిస్ లో ఈ చర్చ ఏమని
రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం ట్రంప్ పేరు పెట్టిండట హైదరాబాద్ లో ఒక స్ట్రీట్ కని చెప్పి, ఏది ఇప్పుడు అంబసీకి పెట్టిండు కదా. అసలు నేను ట్రంప్ కూడా ట్వీట్ చేశారు కదా థ్యాంక్స్ చెప్తూ. అంటే నీకు చూడు ఆయన ఎంత ఫాస్ట్ ఉంటాడు, ఎంత ఇప్పుడు ఎవరైనా బోస్టన్ పోయి హార్వర్డ్ స్కూల్లో కోర్సు చేయాలని అనుకుంటారా? అంటే ఎంత డైనమిజం ఉన్నది ఒకటి. రేపు జాతీయ రాజకీయాల్లో చాలా క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నది. తన ప్రత్యర్థి సైతం, అంటే తన ప్రత్యర్థి పార్టీ అయినా ప్రధానమంత్రి సైతం నాతో చేయగలిపోయా బాబు అనే కాడికి వచ్చింది. అది ఆయన రేంజ్ని ఎక్కడికి పెంచింది ఒక దశలో చూడండి, తన బార్గెనింగ్ కెపాసిటీని ఎక్కడికి పెంచింది. సో అంత సింపుల్ గా ఉంటూనే తన విజన్ ను ముందుకు తీసుకుపోవడంలో చాలా మంచి ఏర్పడితనంతో ఉన్నాడు. అన్నిటికంటే తన యొక్క మంచి గుణమే తనని ఈ స్థాయికి తీసుకొస్తున్నా. నేను అప్పర్ క్యాస్ట్ ను, నేను రెడ్డిని, నేను ఇట్లా ఇది లేదు అసలు మనిషిలో. ఈ దశ ఉంటుంది ఆయనకు. అందరూ చాలా మందికి ఉంటుందేమో, ఆయనకైతే లేదు, ఆయనకైతే లేదు. మనం దగ్గర చూసాం కాబట్టి. రైట్ అని ఒక్క నిమిషం దయాకర్ గారు, విక్రమ్ గారు, రేవంత్ రెడ్డి గారి జర్నీ ఇప్పటిదాకా రావడం ఇది చాలా పెద్ద దాన్ని ఏమంటారు ఆపర్చునిటీ, చాలా పెద్ద సాధించాడు కూడా, అందులో డౌటే లేదు. ముందే చెప్పేది పెద్ద సక్సెస్ స్టోరీ, చాలా పెద్ద సక్సెస్ స్టోరీ, కేస్ స్టడీ కూడా, చాలా పెద్ద కేస్ స్టడీ ఇండియన్ పాలిటిక్స్ లో చాలా కేస్ స్టడీ లాంటి అంశం ఇది. నెక్స్ట్ ఇంకా ఈ జర్నీ ఇలాగే సక్సెస్ఫుల్ గా ఇంకా కెరీర్ గ్రోత్ ఉండాలంటే, కంటిన్యూ అవ్వాలంటే ఆయన మార్చుకోవాల్సినవి కానీ లేకపోతే ఇటువంటి సూచనలు ఏమన్నా ఇస్తారు? ఆయన గారు చూశారు, రాజశేఖర రెడ్డి గారు చూశారు, మేము చూసాం, వాళ్ళని కేసీఆర్ గారిని చూసాం, వీళ్ళని చూసాం కదా, ఆయన చూస్తున్నాం. మీ సైడ్ ఆయన ముందు ఇప్పుడు కేసీఆర్ గారు గురించి మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఆయనకి ఏంటంటే ఆయన కూడా నాకు చాలా సన్నిహితంగా మేము మెలిగాం. అయితే అది మైండ్కి ఎక్కేసింది పవర్ అనేది. అది ఎక్కేసింది, అది ఊహించింది ఆయన అలా అవుతారని. సరే ఏదేమైనప్పటికీ ఇప్పుడు సో ఫార్ సో గుడ్ అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు యొక్క ప్రవర్తన కానివ్వండి, ఆయన ఇది కానివ్వండి డౌన్ టు ఎర్త్ గా ఉంది. నేనేదో పెద్ద ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చున్నాను, మిగతా వాళ్ళందరూ కూడా లిల్లీ పుడ్స్ అనేటువంటిది లేకుండా చక్కగా మింగిల్ అవుతున్నాడు. నేను ఇంకోటి కూడా చూస్తున్నా, చిన్న చిన్న సమావేశాలు కూడా అధికారులతో, మినిస్టర్లతో చిన్న టేబుల్స్ లో కూర్చొని సమీక్షిస్తున్న విధానం, అందరితో కలిసిపోయి అంత ఒక స్టూడెంట్స్ లాగా. కొంతమంది ఏం చేస్తారు, అక్కడొకళ్ళు అట్లా ఉంటారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఒక జాతీయ పార్టీకి మామూలు కూడా కరోనా మీటింగ్స్ డిస్టెన్స్ లాగా ఉంటారు. అట్లా లేకుండా చిన్న టేబుల్ మీద అందరు కూర్చొని చేస్తున్నట్టుగా ఉంది. ఆయన ఏంటంటే తెలుగుదేశంలో చాలా చూశాడండి, చంద్రబాబు నాయుడు గారిని చాలా దగ్గర నుంచి స్టడీ చేశాడు, ఎట్లా ఉండాలి ఏంటి అనేది. ఇప్పుడు అధికారం వస్తుంది, అధికారం రావటం సరే ఎన్నో రీజన్స్ వల్ల వస్తుంది, వచ్చిన దాన్ని నిలబెట్టుకోవటం, ప్రజలకు ఏం చేయాలి అనేటువంటి దాని మీద ఎక్కువ ఫోకస్ చేయటం అనేటువంటిది ఉంటుంది. ఇవాళ ఒక జాతీయ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయనకి లాంగ్ ఇన్నింగ్స్ ఉన్నది డెఫినెట్గా రాష్ట్రంలో కావచ్చు, జాతీయ స్థాయిలో. ఇంకోటి ఏంటంటే ఆయన ఒక మెర్క్యూరీ లాంటివాడు, పాదరసం లాంటివాడు. ఎక్కడ ఒదిగటం కాదు అసలు, ఎక్కడ ఒక చోట స్థిర, చాలా మెర్క్యూరియల్ గా ఆయన చేసే పనితీరు కానివ్వండి, అది కానివ్వండి నాన్ స్టాప్ గా. ఇవాళ ఇంకోటి కూడా, కాంగ్రెస్ లో ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా ప్రతిరోజు పనిచేయడం అనేటువంటిది చాలా అరుదు. మనం చంద్రబాబు నాయుడు గారు ఎట్లా పనిచేస్తున్నాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా అట్లానే పనిచేస్తున్నాడు. సరే ఆయనకి వయసు ఉంది, చంద్రబాబు నాయుడు గారికి 75 ఉన్నాయి, అది వేరే సంగతి. కానీ బట్ ఏంటంటే ఒక స్పిరిట్ తో పనిచేయడం అనేటువంటిది కనబడుతుంది. కాబట్టి అది ఆయన్ని కాపాడుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలని, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల ఎక్కువ అంచనాలు ఉంటాయి ఈ బలహీన వర్గాలకి. వాళ్ళ యొక్క ఆశలు ఆకాంక్షలను నెరవేర్చడంలో ఆయన ఎక్కువ దానికి ప్రాధాన్యత ఇస్తా ముందుకెళ్ళగలిగితే ఖచ్చితంగా ఆయన స్థానం సుస్థిరంగా ఉంటుంది. అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా ఆయన జాతీయ నాయకుడిగా ఎదగగలిగేటువంటి అన్ని ట్రైట్స్ ఆయనకు ఉన్నాయి కాబట్టి, అక్కడ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి, క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా ఆయన ఏదో వన్ టైం వండర్ కాదు. ఆయన డెఫినెట్ గా లాంగ్ ఇన్నింగ్స్ లో ఉంటాడు. ఆయన ఖచ్చితంగా రాబోయే ఉన్నదా ఇప్పుడున్న దీంతో, ఈ పదవితోనో లేకపోతే ఈ బాధ్యతతోనో ఈ అవకాశంతోనో సంతృప్తి పడే రకం కాదు. కానీ ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలంటే సత్యం గారు ఇంకా
స్పీడ్గా ఇంకా పై వీటికి వెళ్ళాలి అంటే, పై స్థానాలకి ఇంకా ఎదగాలి అంటే పొలిటికల్ కెరియర్గా మీ సజెషన్స్ కానీ అబ్జర్వేషన్స్ కానీ చెప్తారా? అంటే మార్చుకోవాల్సినవి కొన్ని ఉంటాయి, ఎంత గొప్పవాడికైనా ఉంటాయి. 2-3 సూత్రాలు పాటిస్తుండు, అది తనకు ట్రబుల్స్ లేకుండా చూస్తున్నాయి. ఒకటి, ముందు గవర్నమెంట్ ని కానీ పార్టీని కానీ డెమోక్రటైజ్ చేస్తున్నాడు. ఓకే, అంటే మంత్రులకు స్వేచ్ఛ ఇవ్వటం, మంత్రులు అనౌన్స్ చేయటం, తర్వాత మంత్రులతో సఖ్యత ఉండటం, తనకు ఒకళ్ళిద్దరు సీనియర్ మంత్రులు తనకిచ్చే రెస్పెక్ట్ కన్నా తనే మంత్రులకు ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తున్నటువంటి క్వాలిటీస్ కూడా ఉన్నాయి. కాబట్టి అదొకటి ఖచ్చితంగా తన స్టెబిలిటీకి ఉపయోగపడుతుంది. తర్వాత రెండోది, నేనే అనకుండా ప్రతి మంత్రి ఎక్కడ మెరిటోరియస్ గా వ్యవహరిస్తే అక్కడ ఆ మెరిట్ ని బయట తీసుకొచ్చి చెప్తున్నాడు, ఫలానా మా మంత్రి ఫలానా ఇది చేశాడని చెప్పేసి ఆ సొల్యూషన్ విత్ ఐడెంటిఫైడ్ విత్ మినిస్టర్. అది రెండవది ఖచ్చితంగా మంత్రులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మూడవది, పాజిటివ్ గా ఉండేటువంటి పిసిసి అధ్యక్షుడు కూడా దొరికాడు. కాబట్టి పార్టీ పరంగా సాధారణంగా పార్టీకి ప్రభుత్వానికి వైరుధ్యం ఉన్నప్పుడు మా పార్టీని లెక్క చేయట్లేదు, నన్ను లెక్క చేయట్లేదు, లేదా పార్టీని గురించి పట్టించుకోవట్లేదు అనే కంప్లైంట్స్ మనం చూస్తూ ఉంటాం. అటువంటి ఏమీ లేకుండా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యేటువంటి పిసిసి అధ్యక్షుడు కూడా దొరికాడు. కాబట్టి వీటన్నిటిని సమన్వయం చేస్తున్నాడు. ఇది లాంగివిటీకి ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా. తర్వాత రెండోది, తను గ్రాడ్యుయేట్ నే అని అనుకోకుండా అధ్యయనం చేస్తా ఉన్నాడు. వాస్తవానికి ఒక ఇంటలెక్చువల్ అంటే డిగ్రీలు కాదు నిర్ణయించేది, నిరంతర అధ్యయనమే ఇంటలెక్చువల్స్ నిర్ణయిస్తుంది. ఎప్పుడో పిహెచ్డి చేస్తే ఎప్పుడో ప్రొఫెసర్ చేస్తే ఇంటలెక్చువాలిటీ ఉండదు. నిరంతరం రోజు ఏం అధ్యయనం చేస్తున్నా దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దాని అధ్యయనం చేసి అసెంబ్లీకి వచ్చినా ఎక్కడన్నా మాట్లాడినా అధ్యయనం చేసి మాట్లాడుతున్నాడు. ఆ క్వాలిటీ ఇంకా మరింత ఇంప్రూవ్ అయ్యేందుకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. తర్వాత సింప్లిసిటీ పోనివ్వడం లేదు. గతంలో సాధారణంగా గొప్ప వాళ్ళు గొప్పలే చెప్పుకుంటారు, కానీ తను ఇప్పటికి కూడా చిరంజీవి సినిమా పోయి దెబ్బలు తిన్నా, లేక లారీ ఎక్కిపోయి కర్నూలు సినిమా చూసా అంటే ఇటు చిన్న విషయాలు చెప్తే నన్ను చిన్నవాడు అనుకుంటారు ఎక్కువ మంది. గొప్ప విషయాలే చెప్తాను కాదు. మొన్న ఒక మీటింగ్ లో చెప్తున్నాళ్ళే, మా ఇంటి కోసం నేను ఎప్పుడో ఢిల్లీ పోయేవాడిని అని. అంటే వాళ్ళు పెళ్లి కాక ముందు. అవును, ఇవన్నీ కూడా ఏమి ఇంప్రూవ్ చేస్తాయంటే దాచుకోకుండా మాట్లాడతాడు. అందుకని ఇవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ కూడా చెప్పడం వల్ల ప్రజలు ఇష్టపడతారు. ఇట్లా కష్టపడి కూడా రావచ్చు పైకి అనేటువంటిది ఒకటి, ఇట్లా కష్టపడి వచ్చిండా సామాన్య వ్యక్తి కూడా ఈ విధంగా అయిందా అనేటువంటి రెస్పెక్టబిలిటీ పెరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆయనకు పాజిటివ్ ఇంపాక్టే కలగజేస్తాయి ప్రజలు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా కొంత పూర్తిగా స్వేచ్ఛ ఇస్తుంది, సంతృప్తిగా ఉంది. అవును, అది కూడా చాలా ఇంపార్టెంట్. రెండింటిని సాధించగలిగాడు అధిష్టానం దగ్గర. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. జాతీయ రాజకీయాల్లో మనకు సౌత్ నుంచి వెట్ల పాత్రలు మరి చెన్నారెడ్డి గారు ఎట్లా, నీలం సంజీవ్ రెడ్డి గారు ఎట్లా జైపాల్ రెడ్డి గారు ఎట్లా చేసిండో ఆ స్థాయికి చేరుకుంటాడని అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడున్న ఏజ్ ఉంది, చాలా పెద్ద అది నేనైతే అది చేరుకున్నాడని అనుకుంటున్నాను. ఎందుకంటే మొన్న కేరళ ఎన్నికల ప్రచారానికి పోతే పినరయి విజయన్ తన ప్రత్యర్థిగా రేవంత్ రెడ్డి గారిని ఫీల్ అయ్యాడు. ఆయన ఫీల్ అయ్యి ఈయనకు రిప్లై ఇవ్వడం, ఈయన ప్రచారానికి కౌంటర్లు ఇవ్వడం చేశాడంటేనే అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఎంతగా కేరళ రాజకీయాలు 20 ఏళ్ళ రాజకీయ చరిత్రలో తను సాధించింది. ఇప్పుడు అంటే ఎవరైనా కేంద్ర మంత్రి అయినా ముఖ్యమంత్రి కావాలనుకుంటారు ఎవరైనా, అది నెంబర్ 2 స్థానానికి చేరుకున్నాడు. మరింత మెట్లు ఎదగాలని ఎక్కాలని ఇవన్నీ మేము కోరుకుంటున్నాం. వారి ముఖ్యమంత్రి గారు ఆశిద్దాం, ఆయనకి అందుకు తగ్గట్టుగా శుభాకాంక్షలు కూడా తెలియజేద్దాం. రేవంత్ రెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఈ మైల్ స్టోన్ అధిగమిస్తున్న సందర్భంలో. థ్యాంక్ యూ వెరీ మచ్ విక్రమ్ గారు, సత్యం గారు అండ్ దయాకర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.